गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम ओम మూడు ఆత్మ సత్తా ఉనికి గురించి చెప్పాలి. ఉనికి యొక్క నిజస్వరూపం ఏమిటి? తాత్కాలికంగా మూడు సత్తలు చెప్పాడు. పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా. అంటే మన అనుభవంలో మూడు కనిపిస్తాయి, మూడు కనిపించవు, రెండే కనిపిస్తాయి. వ్యవహారికం అండ్ ప్రాతిభాసికం అంటే అర్థం చేసుకోవటానికి మూడుగా విభజించాలి, అంతేగాని మూడు ఉన్నాయి అని చెప్పలే. మూడు అనేది ప్రక్రియ, మూడు సత్తలు అనేది ప్రక్రియ, ఒకటే సత్తా అనేది తాత్పర్యం. ప్రక్రియ కోసం చెప్పలేదు, ప్రక్రియ తాత్పర్యం కోసం చెప్పబడుతుంది. ప్రతి ప్రక్రియకు ఒక తాత్పర్యం ఉంటుంది. అవస్థాత్రయ అతీతం ఆత్మ అని చెప్పితే మూడు అవస్థలున్నాయి, ఆత్మ మూడింటికి వేరుగా ఉంది అని తెలుసుకోవలసిన తాత్పర్యంలో ఇది కాదు, అది బోధించే ప్రక్రియ. మూడు అవస్థలు, వాటికి అతీతంగా ఉన్నది అంటే మూడు ఉన్నాయి, మూడింటికి అతీతం ఆత్మ ఉంది అని, రెండూ ఉన్నాయి అని చెప్పటం లేదు, అది తాత్పర్యంగా చెప్పటం లేదు. మూడవస్థలున్నాయి, మూడింటికి అతీతంగా ఆత్మ ఉన్నది అని ఇట్లా రెండూ ఉన్నాయని చెప్పటంలే. దాని తాత్పర్యం ఏమిటి అంటే, ఏ మూడని మనకు అనిపిస్తున్నాయో ఇవి నిజంగా ఒక్కటే అని. ఆ ఒక్కటి తెలుసుకున్నప్పుడు ఇంకా మూడనేది విడిగా లేదు అట్లా. కనుక మూడనేది ఒక మెట్టుగా చెప్పి
ఆత్మను ఒకటిగా బోధిస్తుంది. కనుక ప్రక్రియలో చెప్పినటువంటివి మనము ఉన్న స్థితి నుంచి పైకి తీసుకెళ్ళటానికి, మన మననానికి, మన విచారంకు సహాయకాలే కానీ అవి అట్లాగే ఉంటాయి, అవే ఉండవలసినవి, అవే స్థిరంగా ఉంటున్న సత్యాలు అని కాదు. అది తాత్పర్యం. కార్యం కారణం, జగత్తు కార్యం, బ్రహ్మ కారణం అని చెప్పితే ఒకతను ఎట్లాగే కార్యం మిథ్య, కారణం సత్యం ఎట్లా చెప్పారు అంటే ఇట్లాంటి ఏమిటండి అని ఇంకొకతను అడిగాడు. ఆయన గురువు గారు అది చెప్తే నేనన్నాను, కార్యం కారణం రెండు పేర్లు ప్రక్రియలే. అక్కడ కార్యం మిథ్య, కారణం సత్యం అంటే అది కొంచెం తప్పు అవుతుంది. ఎందుకంటే కార్యం మిథ్య అన్నప్పుడు కారణం సత్యం కాదు, కారణం అనేదే లేదు అక్కడ. కార్యం కారణం అని పేరు పెట్టిందే ప్రక్రియగా. కార్యం మొదలు కనిపిస్తున్న జగత్తును కార్యమనాలి. జగత్తు కనిపిస్తుంది, అనుభవంలో ఉంది. జగత్ అంటే మొత్తం అవస్థ, అంటే జగత్ అంటే ప్రమేయ ప్రపంచమే కాదు, ప్రమాతృత్వం కూడా. దేహ ఇంద్రియ మనస్సులు వాటిని అభిమానపడుతున్న అభిమాన నేనన్న ప్రత్యయంతో పాటు దేశం కాలం జగత్తు మొత్తం ఇదంతా కారణం. అవునా? ఇదంతా కార్యం. ఇదంతా కార్యం అని చెప్పటంలో తాత్పర్యం ఏమిటి అంటే మనకిది స్థిరంగా ఉన్నది, ఎప్పటికీ ఉన్నది అనిపిస్తుంది. స్థిరంగా ఉన్నది, ఎప్పటికీ ఉన్నది అంటే అది సత్యం. అదే కదా సత్యం అంటే. స్థిరంగా ఉన్నది, ఎప్పటికీ ఉన్నది అనే బుద్ధిని అపవాదం చెయ్యటానికి ఇది కార్యం అన్నాం. కార్యం అంటే ఏమని తేలింది? ఎప్పటికీ ఉన్నది కాదు, ఒకనాడు పుట్టింది, ఒకదాన్ని ఆశ్రయించుకొని పుట్టింది. అవునా? ఏది కార్యం? కార్యం మరొక దాని నుంచి పుడుతుంది అంటే తాను స్వతంత్రంగా ఉన్నట్టిది కాదు. తాను స్వతంత్రంగా ఉన్నట్టిది కాదు, ఒకదాని నుంచి పుట్టింది, తర్వాత ఇంకొక దాన్నే ఆశ్రయించుకొని ఉంటుంది, మళ్ళీ దాంట్లో కలిసిపోతుంది. అంటే తాను స్వతంత్రంగా ఉన్నట్టిది కాదు అని తోస్తున్న జగత్తు యొక్క స్వతంత్ర సత్తను తీసేయటానికి దీన్ని కార్యం అన్నాం. కార్యం అంటే పుట్టింది అని, ఎట్లా పుట్టింది, ఏది పుట్టింది, అదంతా అనవసరం. కార్యం అనే మాటలో ఇది స్వతంత్ర సత్యం కాదు అనే తాత్పర్యం. ఎందుకంటే లౌకిక కార్యంలో, లౌకికంగా కార్యం అంటే ఏమని తీసుకున్నాం? ఒకదాని నుంచి పుడుతుంది అంటే స్వతంత్రంగా తాను ఉన్నట్టిది కాదు, ఇంకొక దాని నుంచి పుట్టింది అని తెలుస్తుంది. స్వతంత్రంగా తాను ఉన్నట్టిది కాదు, మరొక దాని నుంచి పుట్టింది, మరొక దాన్ని ఆశ్రయించుకునే తోస్తుంది కానీ స్వయంగా ఉన్నట్టిది కాదు. ఇది లౌకిక కార్యంలో అర్థం. దాంట్లోంచి పుట్టింది అనేది మాత్రం పక్కకు పెట్టి మరొక దాన్ని ఆశ్రయించుకొని తోస్తుంది అనే అంశమే తీసుకుంటున్నాం. మొత్తం తీసుకోం. ఎందుకు? లౌకిక కార్యంలో ఉన్నటువంటి ఒక అంశమునే ఇక్కడ అధ్యారోపణ చేస్తున్నాం. మొత్తము లౌకిక కార్యంలా కార్యం అనలేదు. లౌకిక కార్యంలా మొత్తం అని చెప్పితే కుదరదు కూడా. ఎందుకు? లౌకిక కార్యమేమో ఒక దేశంలో, కాలంలో ఒక వస్తువు మారితే ఏర్పడుతుంది. ఇక్కడ మొత్తం జగత్తు తీసుకుంటే కాలం ఎక్కడున్నది? కాలంలో పుట్టేది కాదు. అందుకని ఒక వస్తువు నుంచి అంటే మారాలంటే మళ్ళీ కాలంలో మారాలి. కాలంతో పాటు మొత్తం జగత్తు తీసుకున్నాగా, కాలము దేశంతో పాటు ప్రమాత ప్రమేయంతో పాటు మొత్తం జగత్తు తీసుకుంటే మారింది అనేది అక్కడ కుదరదు. మరి అయినా కార్యం ఎందుకన్నారు? కార్యం అంటే ఒకదాని నుంచి ఒక కాలంలో ఒకప్పుడు మారాలి కదా. కార్యం అనే మాటతో లౌకిక కార్యంలో ఏ ఏ లక్షణాలు, గుణాలు ఉన్నాయో అవన్నీ తీసుకొని చెప్పటంలే. కార్యం అనే మాటలో ఒక తాత్పర్యము, ఒక అంశమే తీసుకున్నాం. ఏమిటి? ఇది స్వతంత్ర సత్త కాదు, అదొక్కటే తాత్పర్యం. అంటే కార్యం ఎట్లాగైతే మరొకదాన్ని ఆశ్రయించి ఉంటుందో ఇది అట్లాగే మరొకదాన్ని ఆశ్రయించిందే గాని స్వతంత్రం కాదు. దీని స్వాతంత్ర్య అపవాదం కోసం దీన్ని కార్యంగా అధ్యారోపణ చేస్తుంది, కార్యంగా చెప్తుంది.
కార్యంగా అధ్యారూపం ఎందుకంటారు? కార్యమే నిజంగా ఎందుకనరు? కార్యమే నిజంగా అంటే కాలంలో పుట్టాలి, పుట్టదే. కాలము లేదు, పుట్టలు, కాలంతో పాటే జగత్తు. నిజంగానే కార్యం అందామంటే నిజంగానే కార్యం ఎందుకు అనటం లేదు? అధ్యారోపణ చేశారు ఎందుకంటారు? నిజంగానే కార్యం అందామంటే కాలంలో మారాలి. అది కాలంతో పాటు ఉన్న జగత్తు ఎట్లా మారుతుంది? మొత్తం అవస్థ. అందుకోసం దీన్ని కార్యంగా చెప్పటంలో దీని యొక్క సత్యత్వాన్ని నిషేధం చేయటం, అపవాదం చేయటం. తర్వాత ఈ ఒక కార్యం ఎప్పుడు మరొకదాన్ని ఆశ్రయించి ఉంటే మరి అది ఏది అంటే ఇప్పుడు ఈ తోస్తున్న కార్యం ఎట్లా ఉన్నది? దేశకాల నామారూప ప్రమాతృ ప్రమేయ రూపం. అవునా? ప్రమాత ప్రమేయంగా ద్వైతంగా తోస్తున్నది. ద్వైత ప్రపంచంలో దేశకాలాలున్నాయి. అయితే కారణం ఇట్లా అంటే కార్యము ఏ విధంగా తోస్తున్నదో అట్లా లేదు, కార్యంకు భిన్నంగా ఉంటుంది. కార్యంలో ఏమున్నది? ప్రమాతృ ప్రమేయ ద్వైతం ఉన్నది. కారణం అట్లా లేదు. కారణం ప్రమాతృ ప్రమేయ రూప ద్వైతం కాదు. దేశకాల రూపంగా కార్యం తోస్తున్నది. కారణంకు దేశకాలం లేదు. అయితే స్వతసిద్ధ కారణం ద్వైతరహితం, నానాత్వరహితం, దేశకాలరహితమైన కారణము కార్యంగా తోస్తుంది. అయితే ఇక్కడ కార్యము కారణంగా తోస్తున్న అంటే కార్యము దేని నుంచి ఏర్పడిందో దానికంటే వేరుగా ఉండదు. ఎందుకంటే ఆభరణము బంగారం నుంచి పుట్టింది అంటే బంగారం నుంచే తయారవుతుంది, ఇప్పటికీ బంగారంగానే ఉంటుంది. అంటే ఏ వస్తువు నుంచి తయారవుతుందో ఆ వస్తు స్వభావం కోల్పోదు, అదే ఉంటుంది ఇప్పటికీ. కనుక కార్యం అంటే దేనికి కార్యమో కార్యం పుట్టకముందు ఏ కారణం నుంచి పుట్టిందో మొదలు కారణంగా ఉండేగా. లౌకిక కార్యం పుట్టకముందు, లౌకిక కార్యము పుట్టకముందు కారణంగా ఉండే ఆ అంశం మాత్రం ఇక్కడ తీసుకొని నిజంగా పుట్టింది లౌకిక కార్యంలో అర్థం. లౌకిక కార్యంలో పుట్టకముందు కారణంతో ఏకమై ఉండేది, తరువాత నిజంగా పుట్టింది. ఈ రెండు అంశాలు ఇక్కడ తీసుకోవటం లేదు. అది పుట్టకముందు తన నిజస్వరూపంలో కారణ రూపమే, అంతే. నిజంగా పుట్టింది అనేది మాత్రం లేదు ఇక్కడ. లౌకిక కార్యానికి ఈ జగత్తుకు ఈ తేడా. అది నిజంగా పుట్టింది కాదు, కాకపోతే తన కారణస్వరూపం కంటే వేరుగా లేదు అని. ఎందుకు? కారణమే కార్యంగా తోస్తాడు. లౌకిక కార్యమైతే పుట్టకముందు కారణంగా ఉండే, ఇది అట్లాగే తోచకముందంటే తోచుటకు అతీతంగా తన నిజస్వరూపంలో. ముందు అంటే లౌకిక కార్యంలో పుట్టక ముందు అంటాం, ఇక్కడ ముందు వెనుక అనరాదే. ఇక్కడ కాలం లేదు, దీనికి కాలం లేదు మొత్తం జగత్తుకు. ఎందుకు? కాలంతో పాటే జగత్తు. అందుకోసం పుట్టక ముందు అననప్పుడు మరి కారణంకు ఎట్లా పెడతాం కార్యం నుంచి అంటే కార్యంకు అతీతంగా తీసుకుంటాం. ముందు అని కాలంలో తీసుకోం. అక్కడ లౌకిక కార్యంలో కార్యానికి ముందు అంటాం, కాలంలో ముందు భాగం ముందుగా తీసుకో. ఇక్కడ కాలంకు ముందు కాదు, కాలంకు అతీతం తీసుకోవాలి. ఎందుకు? కాలరూపం లేనిది, కాలానికి అతీతం అంటే స్వతసిద్ధ ఉనికి. ఆ ఉనికి స్వరూపంలో కాలంతో పాటున్న జగత్తు కారణంకు వేరుగలేదు. ఇట్లు కార్యము నిజంగా కారణస్వరూపమే అని కారణం సైడు వెళ్ళేసరికి ఇంకా కార్యం అంటూ కారణంకు వేరుగా లేదు. లౌకిక కార్యం పుట్టకముందు, ఆభరణం పుట్టకముందు ఏముండే? బంగారు మాత్రం ఉండే. ఆ సమయంలో తీసుకోండి, ఆ సమయంలో ఏమున్నది? బంగారు మాత్రం, ఇంకా కార్యం వేరుగా లేదు. అట్లాగే కారణస్వరూపం దిక్కు కారణస్వరూపంకు వెళితే ఇంకా కార్యం లేదు అక్కడ. కార్యము కార్యంగా చూస్తున్నప్పుడే కార్యం కనిపిస్తుంది. కారణం సైడ్కు వెళితే కార్యం విడిగా లేదు. కార్యం విడిగా లేనప్పుడు ఆ ఉన్న వస్తువు కారణం ఎట్లయింది? కార్యం విడిగా లేనప్పుడు అది కారణం కూడా కాదు. కారణం ఎప్పుడూ కార్యబుద్ధి నుంచి దాటించటానికి దాన్ని కారణం అన్నాం. సర్పము నుంచి దాటించటానికి రజ్జుకు వెళ్ళమన్నాం, దానికి కారణం అన్నాం, అధిష్టానం అన్నాం, ఆధారం అన్నాం. ఆ అధిష్టానంకు వెళ్ళేసరికి ఇక్కడ సర్పం లేదు. సర్పం లేకపోతే రజ్జు కారణము కాదు. ఇది కార్యం పోయింది, కారణం పోయింది, అద్వితీయం అని చివరికి మిగులుతుంది. ఇట్లా ఇదంతా ప్రక్రియ యొక్క తాత్పర్యం కార్యకారణరహిత అద్వితీయం బోధించటమే. కానీ ఆయన ఏమన్నాడు? ఆయన అంటే ఆ గురువు గారు కార్యం మిథ్యా, కారణం సత్యం.
ఆయన తాత్పర్యం మరి మనం చెప్పిన తాత్పర్యమే అయి ఉంటుంది, మరి తెలియదు. కానీ ఆయన చెప్పే పద్ధతి మాత్రం వినేవాడికి రెండున్నాయి అనిపిస్తుంది అక్కడ. అవునా? కార్యం ఒకటి, కారణం ఒకటి అని ఆ చెప్పే పద్ధతిలో మాత్రం వినే శ్రోతకు ఏదో అభిప్రాయం కలిగించేటట్టున్నది. మూల విద్యావాదే చెప్పేది. కనుక కార్యకారణయో అనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య, తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని ఒక సూత్రం. 2వ అధ్యాయంలోని సూత్రం బ్రహ్మసూత్రంలో తదనన్యత్వం, కార్యకారణాల అనన్యత్వము చెప్తుంది. కార్యమును తొలగించి అంటే కారణ సైడ్ చూసి, తొలగించి అంటే పక్కన పెట్టిగా కారణం దిక్కు వెళ్ళి చూడు, కార్యం అంటూ విడిగా లేదు. విడిగా లేకపోతే ఇంకా కార్యం లేదు, కారణం కాదు. కార్యం లేదు, కారణం కాదు అని. అట్లా కార్యం లేదు, కారణం కాదు. ఎందుకంటే కార్యానికే కారణం, తానుగా కారణం కాదు. అట్లా కార్యకారణ భావం రెండూ తొలగించి అద్వితీయం చెప్పాలి. ఇప్పుడు కార్యము కారణమని 2 మాటలను ప్రయోగించి కార్యస్వభావం కారణ స్వభావం వర్ణిస్తూ పోతే కార్యాలు కారణాలు ఉన్నాయని అర్థమా? అట్లా తీసుకోవాలా తాత్పర్యం? కార్యము చెప్పి కార్యపు గుణాలు లక్షణాలు చెప్పి, కారణం చెప్పి దాని గుణాలు లక్షణాలు చెప్తే అంటే కార్యం ఏమని తీసుకుంటాం? తాత్పర్యం ఇలా తీసుకుంటామా? అది సరికాదు. ఏమని? కార్యం ఒకటి ఉన్నది, దాని గుణాలు లక్షణాలు ఇది. కారణం ఒకటి ఉన్నది, దాని గుణాలు లక్షణాలు ఇది. ఇట్లా 2 ఉన్నాయి, దాని గుణాలు లక్షణాలు ఇవి అని తెలుసుకుంటే 2 ఉన్నాయి, 2 గుణాలు ఇవి అని తెలిసినట్టు. అట్లా చెప్తే అది వేదాంతం కాదు. ప్రక్రియనే సత్యంగా తీసుకొని ప్రక్రియలో చెప్పిన మాటలనే పెట్టుకున్నట్టయింది. ప్రక్రియకు తాత్పర్యం కోసం ప్రక్రియ, ఆ తాత్పర్యంలో ఈ ప్రక్రియ అంతా పోతుంది, కలిసిపోతుంది, అందులో బాధితమైపోతుంది. ప్రక్రియ మెట్లనుగా వెళుతూ కింది మెట్లన్నీ తొలగిస్తూ కార్యమును తొలగిస్తూ కారణంకు పోతాం, తర్వాత కారణం కూడా వదిలిపోతుంది. కార్యం కారణం అన్నీ తొలగించి అద్వితీయంలో మిగిలిస్తుంది. అట్లా ఉండాలి. కానీ కార్యకారణాలున్న ప్రక్రియలో పెట్టుకొని కూర్చుంటే ప్రక్రియనే కంఠస్థం చేసి ప్రక్రియలో కారణ లక్షణాలు, కార్య లక్షణాలు, వాటి గుణాలు, వాటి స్వభావాలు, వాటి మాటలు, పాదాలు అవన్నీ కంఠస్థం చేసి పెట్టుకుంటే ఏమవుతుంది? అదంతా ఒక పుస్తక పాండిత్యం అవుతుంది. అందుకని వేదాంతంలో బోధించేవన్నీ ప్రక్రియలు. ప్రక్రియకి అర్థం తాత్పర్యం. తాత్పర్యం తెలియకపోతే ప్రక్రియకు అర్థం లేదు. అది పాజిటివ్లీ హార్మ్ఫుల్ కూడా, అది ఇబ్బందికరం కూడా. ప్రక్రియ తాత్పర్యమును దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు. అవునా? దృష్టి అక్కడ ఉండాలి. మాటలు చెప్తూ ఉంటే చెప్పిన మాటలను కాదు, మాటల్లో యుక్తిని కాదు చూడాల్సింది. మాటల యుక్తి కాదు, మాటల్లోని యుక్తి ద్వారా మన జాగ్రత్త దృష్టిని అనుభవం దిక్కు తిప్పుతోంది. మన అనుభవం దిక్కు తిప్పుతుంది. దృష్టిని ఎటు మళ్ళిస్తుందో అక్కడ చూడాలి. ఈ మాటల యొక్క అర్థం దృష్టి ఎక్కడ తిప్పుతుందో దాని మీద ఉండాలి, కానీ మాటల్లోని యుక్తుల మీద కాదు. మాటలు బాగున్నాయా, భాష బాగుందా, అందులో యుక్తులు బాగున్నాయా అని మీ పండితులు చెప్తారు. అది కాదు. మాటలు ఎటు తిప్పుతుందో, ఏ అనుభవం దిక్కు తిప్పుతుందో అటు చూద్దాం. అది తెలిస్తే ఇంకా మాటలు అయిపోతాయి. ఆ దృష్టికి తిరిగేసరికి ఈ తిప్పుతున్న ప్రయత్నం కూడా అందులో తొలగిపోతుంది. అది ఒక్కటే మిగులుతుంది, స్వరూపంగా మిగులుతుంది. అట్లా స్వతసిద్ధ స్వరూపాన్ని అధ్యారోపమును అపవాదం చేసి అతద్ధర్మ అధ్యారోపణ నివర్తకత్వేన ప్రమాణం అంటుంది. అది కాని దానిగా చూస్తున్న పొరపాటును తొలగించి, పొరపాటు తొలగిస్తామంటే దృష్టి, ఆ తప్పుడు దృష్టిని తొలగించి స్వరూపంలో నిలుపుతుంది. తప్పుడు దృష్టిని తొలగించటమే ఉపదేశం. తొలగిస్తే అంత అయిపోయింది. స్వరూపంలో ఇంకా చెప్పనక్కర్లేదు. తప్పుడు దృష్టి పోయిందంటే స్వరూపంలో నిలిచాడంటే. అట్లా ప్రక్రియ యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు పారమార్థిక సత్తా, వ్యవహారిక సత్తా, ప్రాతిభాతిక సత్తా అంటే వేదాంతంలో 3 సత్తాలు ఉన్నాయి ఇట్లా చెప్తారు కొంత. వేదాంతం 3 సత్తాలను ఒప్పుకుంటుంది. 3 సత్తలను బోధించలేదయ్యా. 3 సత్తలు ప్రక్రియగా చెప్పింది. సత్త ఒకటే. పోనీ 3 అయితే చెప్పిందిగా, మరి వేదాంతం ప్రకారం 3 ఉన్నాయట. వేదాంతం 3 ఉన్నాయని చెప్పలే.
మరి మీరు చెప్తూనే ఉన్నారు, మళ్ళీ లేదంటారేంటి? 3 ప్రక్రియగా చెప్పామంతే, అర్థం చేసుకోవటానికి చెప్పాము. ఈ 3 చెప్పటం యొక్క తాత్పర్యం ఒకటి. 3 చెప్పటం యొక్క తాత్పర్యం ఒకటి ఉందని అని అర్థం. మరి ఒకటే అని చెప్పాను, 3 ఎందుకు చెప్తారు? చూడండి, ఒకటేనేస్తే అయిపోతుంది. అంటే ఏమవుతుంది? తప్పేమిటి చెప్పండి? ఒకటే అనేయండి, అయిపోయింది. ఇంకా 3 ఎందుకు అనాలి? ఒకటే ఒకటే, అంతా ఒకటే, బ్రహ్మ బ్రహ్మ ఒకటే 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 చెప్పేయండి. అంతా బ్రహ్మ, ఇంకా వేరేది మాట్లాడద్దు, జగత్తు గురించే మాట్లాడకండి. బ్రహ్మని అనేయండి సరిపోతుంది. మళ్ళీ ఇంకా అది జగత్తు, అది అధ్యారూపము, ఈశ్వరము, అదంతా ఎందుకు? సృష్టి, కారణం, కార్యం, అదంతా ఎందుకు? అవస్థలు, బ్రహ్మ ఒకటే ఉంది, తురియం తురియం చెప్పండి చాలు. ఇంకా అవస్థల మాటనే ఎత్తకండి. బాగుంటుందా వేదాంతం? ఇంకా హై వేదాంతంగా, కొందరంట హైయెస్ట్ వేదాంతం, చాలా పై స్థాయి వేదాంతం. బాగుంటుందా? అది ఎట్లా ఉంటుందంటే, ఒక వ్యక్తి పాము పాము అని భయపడుతున్నాడు. నేను చెప్పాను, నేను ఇది ఇంట్లో పాముని చూసి, అంటే చీకట్లో, మసక చీకట్లో పాముని చూసి అయ్యో పాము పాము అని భయపడుతున్నాడు. అతనేమంటున్నాడు ఇట్లా రా, ఇలా రా మా ఇంటికి అన్నాడు. ఇంటికి తీసుకుపోయి చూపించాడు. ఇదేమిటి? తాడు అన్నాడు. తాడు తెలుసుకో, బాగుందా? మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పాము అంటాడు. ఏమిటయ్యా, మా ఇంటికి తీసుకెళ్ళి తాడు చూపించాను కానీ నువ్వు మళ్ళీ పాము అంటావు ఏమిటి అన్నాడు. నువ్వు అక్కడ తాడు చూపిస్తే ఇక్కడ పాముకేం కాను? అవునా? నువ్వు పాము పాము, వీడు పాము పాము అంటే వాడు అంటాడు తాడు 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 వాడంటాడు. పాము పాము అని మీరంటే వాడు తాడు 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 అంటాడు. వాడు కోపం వస్తుంది. నేను పాము అని భయపడుతుంటే నీకు తమాషాగా ఉందా? నువ్వు తాడు తాడు అంటావు ఏమిటి మధ్యలో? వాడు ఇంకా నవ్వుతాడు. అంటే నేను భయపడుతూ బాధపడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా అంటాడు. అందుకోసం అవస్థలను ఎత్తకుండా ఊరికే బ్రహ్మ 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 అంటే ఏమొస్తుంది? దేన్ని పాముగా అనుకుంటున్నావో అది తాడు అని చెప్పాలి. కానీ వీడు పాము పాము అంటే నువ్వు తాడు తాడు అంటే ఈ రెండింటికి కనెక్షన్ ఎట్లా? దేన్ని పాముగా చూస్తున్నావో, ఏది నీకు పాము అనిపిస్తుందో అది నిజంగా తాడు. పాముని అనువాదం చెయ్యాలి, దాన్ని అపవాదం చేసి తాడుగా చూపించాలి. అట్లా చెప్పాలి. కానీ వీడు పాము పాము అంటే నువ్వు తాడు తాడు అంటే జ్ఞానం వచ్చేస్తుంది. అందుకోసం అవస్థలు ఎత్తకు, ఏమెత్తకు, జగత్తేనకు, ఏమెత్తకు, అంతా బ్రహ్మ 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 ఒకటే బ్రహ్మ అనేసి వచ్చేస్తుంది. మరి మీరు 3 ఎందుకు అనాలి? అవస్థలు ఒకటే చెప్పండి, బ్రహ్మ. ఇంకా అవస్థలే లేవు, 3 అంతే. అవస్థ మాటనే ఎత్తకు, బ్రహ్మ ఒకటే అంతే. బ్రహ్మనే మాట్లాడు, అవస్థ మాటనే ఎత్తకు, అంతే. అయిపోయింది బ్రహ్మ. వీడంటాడు పాము పాము అని, వీడు భయపడితే పాము మాటనే ఎత్తకు, అంతే. తాడు అని మాట తాడు 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 తాడు. అయ్యో నీ తాడు ఎందుకయ్యా? నేను పాముని భయపడితే నువ్వు తాడు ఎందుకంటే నువ్వు పాము మాటనే ఎత్తకు, తాడే ఎత్త, అంతే. మాట మాటకు తాడాను, తాడు 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 అంటే పాము భయం పోతుందా? వాడు అంటాడు తాడు తాడు తాడు. ఏం చేసుకోండి, ఇక్కడ పాము ఉన్నది, భయపడుతున్నది. ఇది ఈ పామును తరిమేయాలి, చంపాలి, ఎవరినైనా పిలవండి అంటే ఎందుకు? వీడికి పాము నిజం. ఇది పక్కన పెట్టి నువ్వు తాడు 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 అంటే ఏమవుతుంది? పాము బుద్ధిలో భ్రమను తొలగించాలా? పామును అట్లాగే ఉంచి తాడు 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 చెప్పేస్తూ ఉండాలి. అలా తెలిసిపోతుందా? అందుకని తోస్తున్న 3 అవస్థల్ని ఎత్తి ఆ అవస్థలను పరిశీలించి ఆ అవస్థల్లో 3గా ఉన్న మూడింటిలో ఒకటిగా ఉన్న స్వరూపం చెప్తే అవస్థలు తొలగుతాయి. అట్లా కనుక ప్రక్రియలుగా పారమార్థిక సత్తా, వ్యవహారిక సత్తా అని చెప్తాడు. ఎందుకది? మనకు అనిపిస్తున్న వివిధ అనుభవాలను 2 సత్తల్లో మొదలు చేర్చేస్తాడు. ప్రపంచంలో మనకు తోస్తున్నవి, అనిపిస్తున్నవి వ్యావహారిక సత్తా అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. స్వప్న అంటే జాగ్రత్త దృష్ట్యా చూసినప్పుడు. మనము స్వప్నాన్ని 2 దృష్టిలుగా చూస్తాం. ఒకటి అనుభవ దృష్టి, ఇంకొకటి మెలకువకొచ్చాక. మెలకువకొచ్చిన తర్వాత స్వప్నమును చూస్తే స్వప్నం ప్రాతిభాసికం అనిపిస్తుంది, జాగ్రత్త ఏమో ఒక వ్యావహారికం అనిపిస్తుంది. అయితే ఈ 2 సత్తలను చెప్పి 3వది ఏం చెప్తాడు? ఈ జాగ్రత్త అనేది, స్వప్నం అనేది అంటే వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా అనేవి నిజానికి సుషుప్తే. సత్తలు 3 అంటే ఏమిటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని అర్థం. పారమార్థిక సత్తా సుషుప్తి, వ్యావహారిక సత్తా జాగ్రత్త, ప్రాతిభాసిక సత్తా స్వప్నం. ఈ 3 తీసుకొని ఈ 3 విచారం చేస్తే మూడింటి యొక్క తత్వము ఒక్కటే, సుషుప్తే. సుషుప్తినే జాగ్రత్త అని పేరు పెట్టాం. సుషుప్తిని వదిలి జాగ్రత్తకు రాలే, సుషుప్తినే ఇంకొకటి అన్నట్టు పొరపడుతున్నావు. అంటే సుషుప్తి ఒక గది, జాగ్రత్త ఇంకొక గది కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నావని. అలా అనుకుంటే ఏమవుతుంది? ఇది ఒక గది ఇదిగా ఉంటుంది, ఈ గది అట్లాగే ఉంటుంది, ఆ గది అట్లాగే ఉంటే 2 తాముగా ఉంటాయి అన్నట్టయింది.
జాగ్రత్త ఒక గది, స్వప్నం ఒక, సుషుప్తి ఒక గది, రెండు గదులుగా అట్లాగే తాముగా స్వతంత్రంగా ఉంటాయి అని. నేను అక్కడికి పోతే ఈ గది ఇట్లాగే ఉంటుంది, ఇక్కడికి వస్తుంది అట్లాగే ఉంటుంది. అట్లా కాదు. నువ్వు తాడుకు వెళ్ళిపోతే పాము అక్కడే ఉంటుందా? పాము నుంచి తాడు సైడుకు వెళ్ళిపోతే పాము ఉంటుందా అక్కడ? పామును వదిలేసి ఇక్కడికి వచ్చాను అని, ఇప్పుడు తాడుకొచ్చానయ్యా భయం లేదు, మళ్ళీ అటుపోతే మళ్ళీ పాము భయపడుతుంది అంటారు. పాము ఎక్కడ ఉంటుంది? అట్లా జాగ్రత్త అనేది వ్యవహారం, స్వప్నం అనేది ప్రాతిభాసికం. ఈ రెండు అక్కడ ఉన్నాయి కాదు. జాగ్రత్త నుంచి స్వప్నానికి రావటం కాదు, సుషుప్తి నుంచి జాగ్రత్తకు రావటం కాదు, సుషుప్తిని పొరపాటుగా చూడటమే రావటం ఏం లేదు. సుషుప్తిని పొరపడితేనే అది వచ్చినట్టు చెప్తున్నాం అంతే. అట్లా ఎందుకంటే సుషుప్తి అనేది అనంతం, సుషుప్తిని వదిలిపోరాదు. రావాలి అంటే వదిలిపోవాలి. ఎట్లా వదులుతాం? సుషుప్తిని వదిలి మరో చోటుకి పోతామా? సుషుప్తిని వదలరాదే. ఆ ఉనికి ఎప్పుడు నిత్యమున్న ఉనికి, నిత్య ఉనికిని వదిలి ఎక్కడికి పోతాం? సుషుప్తి అనంతం, అనంతం నుంచి బయటకు పోరాదు, బయట అనేదే లేదు. అందుకోసం సుషుప్తి నుంచి జాగ్రత్తకు వచ్చాము అనేది ఊరికే లౌకికుల మాట, లౌకిక దృష్ట్యా అన్నమాట. కానీ లౌకిక దృష్ట్యా అంటే అట్లా అది ఒకటి వేరని ఇది ఒకటి వేరని అనుకొని అంటున్నమాట. నిజంగా అది ఇది రెండు కావు. ఉదాహరణకి మొదలు 10 ఉండే, 10 నుంచి ఇప్పుడేమిటి 6 + 4 అనే దీనికి వచ్చాడు, దిగాడు అంటే 10 నుంచి జారాడా? 6, 4 అతని దగ్గర 10 రూపాయలు ఉండే, తర్వాత 6 రూపాయలు 4 రూపాయలని పెట్టుకుంటే ఏమైంది? అయ్యో అదా, మొదలు నీకు 10 రూపాయలు ఉండే, ఎందుకు ఇలా పోగొట్టుకున్నావు? 6 + 4కి ఎందుకు వచ్చావు అని ఎవరన్నా బాధపడతారా? అయ్యయ్యో ఎంత జరిగిపోయింది, నీకు మొదలు 10 ఉండే కదనయ్యా, ఇప్పుడు 6, 4కి వచ్చేసావా, అయ్యో జారిపోయాడు అంటారా? 6 + 4 అంటే 6 + 4 అంటే ఊరికే దాన్నే ఇంకో రీతికి చెప్తున్నా, ఉన్నది అదే. అట్లా అందుకోసం ఇక్కడ అదే సుషుప్తిని నువ్వు జాగ్రత్త అనే ఇంకొక పేరు పెట్టి ఇంకొక పరిమిత దృష్టిగా చూస్తున్నావే గాని, అయితే వ్యావహారిక సత్తా అనేది ఇంకొక సత్త కాదు, ఇది కాకుండా ఉన్న అదనపు సత్త కాదు. దాన్ని చూస్తున్న తీరులో పొరపాటు తీరు, తప్పుడు తీరు అంటే నువ్వు తప్పుగా చూస్తున్నా దాన్నే చూస్తున్నావు, నువ్వు తప్పుగా చూస్తున్నా దాన్నే చూస్తున్నావు, దాన్ని అది అని గ్రహించటంలే. అదే చూస్తూ అది కానట్టు ఇంకొకటని చూస్తున్నావు. అవునా? చూస్తున్నది అదే. నువ్వు పొరపాట్లోనూ బ్రహ్మనే చూస్తున్నావు, నువ్వు బ్రహ్మని నువ్వు గ్రహించటంలే. ఇది బ్రహ్మ కాదు అన్నట్టు చూస్తున్నావు. నువ్వు ముడితే నేను బ్రహ్మను ముట్టడంలే ఇంకేదో అంటున్నావు. నువ్వు ముడుతున్నది బ్రహ్మని, ముడుతున్న చెయ్యి బ్రహ్మ, ముడుతున్న పెన్ను బ్రహ్మ. కానీ నేను బ్రహ్మకు దూరమై ఇంకెక్కడో ఉన్నాను అనిపిస్తాను. నీకు ఎక్కడ అనిపిస్తున్నా నువ్వు అక్కడే ఉన్నావు. 6 + 10 అంటే 10 లేదండి నా దగ్గర, 6 + 10 అన్నా. కైకేయి అట్లాగే అంటుంది, నవపంచ వర్షాణి రామో భవతు తాపసః ఎట్లా అంటుంది. నవపంచ 9, 5 సంవత్సరాలు రాముడు తపస్వి అయి అరణ్యంకు పోవాలి అంటుంది. 9 + 5 అంటుంది. మరో చోట సప్త వర్షాణి, మరొక చోట 7 + 7 అంటుంది అక్కడ కైకేయి. మరేమో కారణం ఏమిటో వాల్మీకి అట్లా ఆ ఛందస్సు కోసం కుదరదని రాశాడా, పండితులు ఏదేదో అర్థం చెప్పేశాడు. ఒకేసారి పండితులు ఏమన్నారో తెలుసా? వ్యాఖ్యానకారులు, సంస్కృతం దాంట్లో చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి వాల్మీకి రామాయణం మీద, సంస్కృత వ్యాఖ్యానాలు. వ్యాఖ్యానకారులు ఏమన్నారు? గోవిందరాజీయం అనేది ఒకటి ప్రసిద్ధమైన వ్యాఖ్యానం ఉన్నది, గోవిందరాజీయ వ్యాఖ్యానం అంటారు. అది పండితుల్లో ప్రసిద్ధం, మరి సామాన్యులకు తెలుసో తెలియదు. ఆ వ్యాఖ్యానకారుడు ఏమన్నాడంటే, ఒకేసారి 14 గంటే దశరథులు భయపడిపోతాడో ఏమో అని మొదలేమో సప్త అంటుంది, తర్వాత నవపంచ అంటుంది. అట్లా అదేం మరి ఛందస్సుకో ఏమో తెలియదు. అంటే నవపంచ అంటే సప్త అంటే 14 అవుతుందా, ఇంకేమన్నా అవుతుందా? అట్లా మరో రీతిగా చూడటం వల్ల మనకు చూసేవాడికి మరొకటి అనిపిస్తుంది, చూసేవాడికి బ్రహ్మ కాదేమో అనిపిస్తుంది. కానీ ఉన్నది బ్రహ్మలోనే ఉన్నాడు. ఈ ఇంట్లోనే ఉంటూ అయ్యో నేను ఇంటి నుంచి బయటకు పోయానే, నేను ఇంక అయ్యో ఇంటికి పోవాలి అంటే ఏం చేయాలి? వాడు ఇంట్లో లేను, ఇంటి నుంచి బయటకు వచ్చేసానని అనిపించింది, వాడు ఉన్నది ఇంట్లోనే. అప్పుడు ఈ గోడ చూసి అయ్యయ్యో నేను ఇక్కడికి వచ్చానే, నేను ఇప్పుడు మా ఇంటికి పోవాల్సిందే, ఇది చూసి అయ్యో నేను ఇక్కడే ఉన్నానే, వాళ్ళకంటాడు నన్ను తీసుకెళ్ళండి, నన్ను మన ఇంటికి తీసుకెళ్ళండి, ఇది వద్దు అంటాడు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఉన్నది అక్కడే, చూస్తుంది గోడ ఇది అంతా అదే, కానీ ఇది వద్దు అంటాడు. అక్కడే ఉంటూ అది కాదు అని అనిపిస్తే, ఆ కాదు అనిపించింది నీ మనస్సుకు ఇంకొకటి చోట ఉన్నాను అనిపిస్తుంది. ఆ ఇంకొకటి ఎక్కడుంది చెప్పండి? ఇదే కదా.
వ్యావహారిక సత్తా అనిపించేది నిజానికి పారమార్థికం. వీడికి అనిపించవచ్చు, అనిపించినా ఉన్నది అదే. ప్రాతిభాసికం ఇంకొకటి అనిపించవచ్చు, నీకు అనిపించినా ఉన్నది అదే. అదే చూస్తున్నావు, కాదనుకుంటున్నావు, అంతే. అంతే తేడా చూడండి అక్కడ. అందుకని మనకు అనిపిస్తున్న సత్తలను ఎత్తి అంటే అనువాదం చేసి మూల స్వరూపం అదే అని చెప్పాలి. అనిపిస్తున్న పామును ఎత్తి ఈ పాము, ఇది పాము, పాము కాదయ్యా, పాము తాడే అని చెప్పితే రైతులు ఏమన్నారు? మాధ్వ అనుయాయులు ఏమన్నారు? మధ్వ అనుయాయులు మీరు చూడండి, సర్పమును కాదు రజ్జు అంటున్నారు. కాదనటానికన్నా సర్పం ఉండాలిగా. అందుకోసం ద్వైతం సత్యం అన్నారు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు చూడండి. పాము 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 కాదు, అది తాడే అని చెప్తే, అదిగో మీరు పాము కాదు అంటున్నారుగా, దానికన్నా అన్నారుగా అంటే ఇతను ఎవరయ్యా అంటే, ఇప్పుడు ఇగో ఇతను దొంగన అంటే కాదు కాదు, ఇతను దొంగ కాదు అంటే అదిగో దొంగ అన్నారు, కాదన్నారు, అందుకోసం దొంగ ఉన్నాడు ఈయన ఉన్నాడు అని అంట. దొంగ కాదు అంటే దొంగ ఉన్నట్టా ఏంటి? అట్లా మాట్లాడేస్తారు. ఏం లేదు, కుతర్కం చేస్తారు. అంటే నీకు ఏది పాము అనిపిస్తుందో, నీకు అనిపించింది అక్కడ ఉన్నది తాడు అన్నామంటే, ఇక్కడ పాము ఉన్నది అని రుజువు చేయటంలే, పామును తాడుగా బోధిస్తున్నాం కానీ పాము ఉన్నది అని చెప్పటాను. మరి చెప్పేవాడు, వినేవాడేమో అది పాము పాము భయపడుతున్నాడు. చెప్పేవాడు ఏమని చెప్పాలి? నాకు పాము లేదు. చెప్పేవాడికేమో తాడని తెలిసిపోయింది. ఇతను మాత్రం ఇంకా తాడని తెలియలేదు, పామనే చూస్తున్నాడు, భయపడుతున్నాడు. అతనికి ఏం చెప్పాలి? ఏది నువ్వు పాము అనుకుంటున్నావో అది నిజానికి తాడు అని ఇట్లా చెప్పాలా? ఇట్లా చెప్తే వీళ్ళేమంటారు? అదిగో ఆ గురువు గారు కూడా పాము పాము అంటున్నాడుగా నోరుతో, అంటే ఆయనకు కూడా పాము ఉన్నది. నువ్వు పాము అంటున్నావుగా, మరి అంటే ఉందని అర్థం. ఇట్లా చెప్తే పోని ఆయనకు పాము లేదు, ఆయనకు తాడే ఉన్నది, ఆయన ఏమని చెప్పాలి? నువ్వు పాము పాము అంటే ఆయన తాడుతాడు అనాలా? నువ్వు పాము పాము అని చూస్తే ఆయన తాడుతాడు అంటాడు. నువ్వు పాము పాము అంటే నేను తాడుతాడు అని ఆ కోపం వస్తుంది. నేను పాము పామును భయపడుతుంటే నీకు తమాషా అందా? మళ్ళీ తాడుతాడు అని ఆయన మళ్ళీ పాము పాము అంటే ఆయన తాడుతాడు. అందుకోసం నీ దృష్టికి పాము అనిపించింది నిజంగా తాడు అని ఇట్లా చెప్పాలి. నీ దృష్టికి అనిపించిందే కానీ ఉందని నేను అనటంలే. అట్లా ఉందని నేను అనటంలే, అది లేనే లేదు. నీకు ఏది పాముగా అనిపిస్తుందో ఆ అనిపించిన ఆ అనుభవం నిజానికి తాడే, అట్లా చెప్పాలి. కనుక ముందు అనిపించింది తాడులో కలిపేసి చెప్పితే అక్కడ చూడండి మళ్ళీ ఇంకొక పాయింట్. ఇది తాడు అనిపించింది పాము అని చెప్పితే, ఈ పాము పాము అనిపించింది తాడు అని చెప్తే, నేను ఇలా చెప్తాను, పాము అనిపించింది తాడు అని చెప్పితే ఇప్పుడు చెప్పిన క్షణం నుంచి తాడుగా కనిపిస్తుంది. ఈ చెప్పక ముందు పాము ఉండేనా? నిజంగా ఉండేనా? లేక తాడు అని తెలుసుకుంటే ఇప్పుడు చెప్పిన తర్వాత విన్న తర్వాత తాడే కాదు, తాడు అని చెప్పితే ఇప్పుడు విన్న తర్వాతనే తాడు అని కాదు, ఇది వినక ముందు కూడా ఇది తాడే, ఇప్పుడు కూడా తాడే ఉండే, ముందు పాము కూడా ముందు లేకుండే అనేది గ్రహిస్తాడా? లేకపోతే ఇక నుంచి తాడు, ఇంతసేపు మాత్రం పాముండే అంటాడా? ఎంతసేపు ఉండే ఇక నుంచే తాడు అని. ఉదాహరణకు చూడండి, ఒక చెక్క ఉంది. చెక్క అంటారా? ఒక తాడు అనుకున్నాం. చెక్క ఎందుకు? ఒక తాడుతో పాము చేస్తారు, ప్లాస్టిక్తోనో దేనితోనో చేస్తారు. చూడండి, ప్లాస్టిక్ ఎందుకు? గడ్డితో చేద్దాం. గడ్డితోటి పాము ఆకారంలో ఇట్లా చేసి పడగ అంతా చేసి పెట్టాడు. పెడితే ఆ పామును కాల్చేశాడు. కాలిస్తే ఏమైంది? అది బూడిద అయిపోయింది. కాల్చినప్పుడు బూడిద అయితే అది గడ్డిపాము కాల్చిన తర్వాత బూడిద అయితే, బూడిద అయిన క్షణం నుంచి గడ్డిపాము లేదు. అవునా? బూడిద అయిన తర్వాత గడ్డిపాము లేదు అంటే కాల్చక ముందు గడ్డిపాము లేకుండే అంటామా? కాల్చక ముందు గడ్డిపాము ఉండటం వాస్తవం, ఆ సత్యం ఎవరు మార్చరాదు. ఈ తర్వాత కాలంలో పోయింది, కానీ ముందు కాలంలో అది ఒకనాడు ఉండే, అది సత్యం. అప్పుడు ఉన్నదాన్ని తీసేయలేము. అదే మరొకటి చూడండి, తాడును పాముగా పొరపడితే వెలుతురు తెచ్చాక ఇది పాము కాదు తాడు అని తెలుసుకుంటే
వెలుతురు తెచ్చిన క్షణం నుంచే ఇది తాడు పాము కాదు అని తెలుస్తుందా? లేకపోతే ఈ వెలుతురు తేక ముందు ముందు నుంచి కూడా ఇది పాము కాదు తాడే, ఇప్పుడు నాకు తెలిసిందే కానీ కిందటి అనుభవమును కూడా తీసేస్తుంది. అంటే వెలుతురు వచ్చిన క్షణం నుంచే పాము అనుభవం పోతుందా? లేక కిందటి పాము అనుభవం కూడా తప్పని చెప్పేస్తుంది. కిందటి పాము అనుభవం కూడా లేదు, అక్కడ పామే లేకుండా నీకు పాము అనుభవం ఎట్లయింది అయ్యా అంటాడు. అయ్యయ్యో నేనే పొరపడ్డానులే, పాము అనేది లేదంట. ఇట్లా తెలుసుకుంటాడా? అసలు పామే లేకుండే అంటాడా? లేకపోతే ముందు పాముండే వెలుతురు తెచ్చాక మాత్రం పాము అనుభవం ఆగిపోయింది, ఎప్పుడు తాడు అనుభవం మొదలైంది అంటాడు. అంటే వెలుతురు వచ్చిన తర్వాత ఒకనాడు పాము అనుభవం ఉండే, ఇప్పుడు పాము అనుభవం ఆగిపోయింది అంటాడా? లేకపోతే కిందటి పాము అనుభవం ఇప్పటి అనుభవం ఎప్పుడూ పాము మూడు కాలాల్లో లేకుండే, పాము అనేదే తొలగిపోతుంది. అంటే వెలుతురు వచ్చినప్పుడు వచ్చిన క్షణం నుంచే తొలగటం కాదు, పూర్వపు అనుభవాన్ని కూడా తీసేస్తాడు. పూర్వపు అనుభవం కూడా లేకుండే అని చెప్పేస్తాడు. ఇప్పుడు ఇప్పుడు కళ నుంచి మేలుకున్నాక కళలో జరిగింది నిజమే, ఇప్పటి నుంచి మేలుకున్న క్షణం నుంచి ఇంకా కళ లేదు, అప్పుడు మాత్రం ఉండే అంటామా ఏమిటి? లేక మేలుకున్నాక అప్పుడు లేకుండే, ఇప్పుడు లేకుండే, ఎప్పుడు లేకుండే, ఊరికే అనిపించింది అంటాం. అదే జాగ్రత్త అనుభవం అయితే మొదలేదో అనుభవం జరుగుతుంది, దుఃఖమో సుఖమో, ఎండ ఉండే, ఎండ వేడి, మీ ఎండలో నడిచి వచ్చారు, అబ్బా వేడి వేడి అన్నారు, చెప్పులు లేకుండా కాళ్ళు కాలుతున్నాయి ఆ తార్ రోడ్డు మీద, కాళ్ళు కాలి అబ్బా వేడి 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 అని పరిగెత్తుకుంటూ వచ్చాక అమ్మయ్య ఇప్పుడు చల్లబడింది అంట. అంటే ఇప్పుడు చల్లబడితే ఇంతకుముందు నువ్వు వేడి రోడ్డు మీద నడిచింది, ఆ వేడి కాలు కాలింది కూడా మిథ్య అయిపోయింది లేదు అంటారా? అప్పటి అనుభవం నిజం, ఇప్పుడు వచ్చేస్తే ఆ అనుభవం ఆగిపోయింది కానీ మిథ్య కాలే, ఇప్పుడు చల్లబడిపోయింది అంతే. ఆ అనుభవం అప్పుడు ఉండే, ఈ అనుభవం ఇప్పుడు, ఇక్కడ రెండు అనుభవాలు సత్యం. అది భూతకాలమే కానీ సత్యం. కానీ ఇక్కడ కళ నుంచి కళ లోపల మీకు వేడి కాళ్ళు, రోడ్డు మీద నడుస్తుంటే తార్ రోడ్డు మీద కాళ్ళు కాలుతూ ఉంటే ఏమవుతుంది? కాళ్ళు కాలుతూ ఉంటే అబ్బా అబ్బా అని వేడి వేడి అని ఒక్కసారి ఈ లోపలికి వచ్చేసరికి మేలుకున్నాడు, చల్లబడేసరికి మేలుకున్నాడు. అప్పుడేమవుతుంది? అబ్బా ఇప్పుడు కాళ్ళు కాలటం ఆగిపోయింది అంటే ఇంతసేపు కాలింది ఇప్పుడు చల్లబడింది అంటారా? కాళ్ళు కాలింది అని అన్నదే తప్పు, అటువంటిది జరగనే లేదు. అంటే ఒక్కసారి జ్ఞానంతో మేలుకుంటే ఈ జ్ఞానము కలిగిన క్షణం నుంచే కాకుండా కిందటి అనుభవం కూడా తీసేస్తాం, లేదని చెప్పేస్తాం, అప్పుడు జరగనే లేదు. ఇది బాధ. జ్ఞానం అంటే ఎట్లా కలుగుతుంది. అంతేకాని ఇన్నాళ్ళు జీవుడిగా ఉండి ఇక నుంచి జ్ఞానం తర్వాత జీవత్వం తొలుగుతుంది అని కాదు. నేను జీవుడిగా ముందు లేకుంటే ఇప్పుడు లేకుండే, జీవత్వం ఎప్పుడూ లేకుండే, ఎప్పుడూ బ్రహ్మగానే ఉన్నాను అని తెలుపుతుంది. అట్లా ఇది వాళ్ళు గ్రహించక ఈ పామును తాడు అని చెప్పితే పామును తాడన్నారుగా, అంటే పామున్నది మీకు, అందుకోసం ద్వైతం సత్యం. జగత్తు లేదయ్యా అంటే లేదనటానికి జగత్తు ఉండాలిగా, మీరు లేని జగత్తు ఎట్లా అంటారు? అందుకోసం జగత్తు ఉంది, ఇట్లా మాట్లాడతారు వాళ్ళు. అంటే ఏమనాలి వాళ్ళకు? అంటే మనం చెప్పింది వాళ్ళు వినటం లేదు, మనం ఏ దృష్ట్యా అంటున్నామో అది గ్రహించటం లేదు. వాళ్ళు పెట్టుకున్నది ఒకటే ఒకటి. అట్లా ప్రక్రియను ఒక తాత్పర్యం దృష్టిలో పెట్టుకొని వినాలి. అందుకే వేదాంతము జ్ఞానం చేత బాధితం చేస్తుంది కానీ వస్తువును నాశనం చెయ్యదు. ఒక చెక్కను కాల్చేస్తే బూడిదైపోతుంది, కాలిన క్షణం నుంచి బూడిదే కానీ ఒకనాడు ఉండే అనేది మాత్రం మాట మార్చరాదు. లౌకికంగా నువ్వు చూడండి, ఇప్పుడు మీరు కాశీ చూడలేదనుకోండి, పుట్టిన నుంచి కాశీ చూడలేదు, ఒక 50వ ఏట కాశీకి వెళ్ళారు అనుకుందాం. 50వ ఏట కాశీ చూస్తే ఇప్పుడు కాశీ తెలుసు అంటాడు. ఇక చూసి వచ్చిన తర్వాత 2 ఏళ్లకు 5 ఏళ్లకు 55వ ఏట అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే నేను వెనక్కు చూస్తే ఏమవుతుంది? గత 5 ఏళ్ల నుంచే నాకు కాశీ తెలుసు, కాశీ జ్ఞానం కనిపిస్తుంది. 5 ఏళ్లకు వెనక్కు పో, కాశీ అంటే అంత బ్లాంక్ ఉంటుంది, ఖాళీ ఉంటుంది. అంటే 5 ఏళ్లకు ముందు కాశీ తెలియదు అనేటువంటి ఆ ఖాళీ అనుభవం అట్లాగే ఉంటుంది మీకు, అది మారదు. ఒక్కసారి నేను కాశీ చూశాను కదా, ఒక్కసారి కాశీ చూసేస్తే ఇక నేను పుట్టినప్పటి నుంచి కాశీ చూసినట్టే ఉండాలా? అట్లుంటుందా? ఉండదు. ఎందుకు? ఈ 5 ఏళ్ల కింది నుంచే, ఈ 5 ఏళ్ల నుంచే కాశీ చూసిన మీకు అనుభవం ఉంటుంది, స్మరణ ఉంటుంది. 5కు కిందిది
ఇంకో కాశీ తెలియదనే అట్లాగే ఉంటుంది. అంటే ఒకనాడు కాశీ తెలియని అజ్ఞాన స్థితి అట్లాగే ఉంటుంది, భూతకాలపు అజ్ఞానం అట్లాగే ఉంటుంది. అవునా? అంటే ఇది జీవితంలో లౌకిక జాగ్రత్త అవస్థలో ఒక కొత్త అనుభవం కలిగితే ఇది కొత్త అనుభవం, పాత అనుభవం ఒకనాడు ఉండే అనేది ఆ భూతకాలం, ఆ స్మరణ అట్లాగే ఉంటుంది. స్మరణను కరెక్షన్ చెయ్యరాదు, మార్చరాదు. అది ఎందుకు? అది వాస్తవం. కానీ స్వప్నం చూసి, స్వప్నంలో ఏదేదో చూస్తే మేలుకునేసరికి ఆ మేలుకున్నప్పుడు ఆ స్వప్న పాత అనుభవం కూడా తీసేస్తుంది. నాకు ఇంతకు ముందు తెలియదు అనేది కూడా తీసేస్తుంది. అందుకోసం కాశీని తెలుసుకోవటం వేరు, బ్రహ్మను తెలుసుకోవటం వేరు. కాశీని చూస్తే చూసిన రోజు నుంచే జ్ఞానం, చూడని పాతకాలపు అనుభూతి అట్లాగే ఉంటుంది. అట్లా కాకుండా ఇక్కడ ఒక్కసారి బ్రహ్మకు మేలుకుంటే ఇంతకు ముందు నేను ఇట్లా అనిపించదు. ఇన్నాళ్ళు నేను అజ్ఞాని ఉన్నానిగో ఇప్పుడు జ్ఞాని అయ్యాను. పాతకాలం తలుచుకుంటే అయ్యో 5 ఏళ్ల కింద నాకు కాశీ తెలిసేదే కాదు అన్నట్టు, నాకు ఇగో ఇప్పుడు వేదాంతం విన్నాను గనక తెలుసుకుంటే ఇంకా నిన్న మొన్న ఒక నెల రోజులు సంవత్సరం కింద అంతా నేను జీవుణ్ణి అంటే నేను ముందు జీవుణ్ణి ఉంటి అని స్మరణ వస్తుందా? జ్ఞాపకం చేసుకోగలడా? నేను ముందు జీవుడిగా ఉంటి ఆ జీవుడి స్మరణ వస్తుందా అతనికి? జీవభావపు స్మరణ. జీవభావమే లేకుండా స్మరించేది ఎవరిని? అటువంటిది లేనే లేదు. నేను ఎప్పుడు బ్రహ్మగానే ఉంటి, ఇప్పుడు ఉన్నా, ఎప్పుడు ఉన్నా, ఎప్పుడు ఇట్లాగే ఉంటి. కనుక నిత్యం బ్రహ్మగానే గుర్తిస్తాడు. కానీ జీవానుభవం పాత, బ్రహ్మానుభవం కొత్త అని జీవ బ్రహ్మల 2 అవస్థలు కాబట్టి, జీవత్వం ఒక అవస్థ, స్వప్నావస్థ ఇంకొక, బ్రహ్మత్వం ఇంకొక అవస్థ కాదు. తాడు పాము అయితే తాడు పుట్టిన తాడును మనం తయారు చేస్తాంగా, ఏమంటారు మీరు? పేనటం అంటారా? తాడును పేనితే అది చేసిన తర్వాత ఒక 10 ఏళ్ళు బతుకుతుంది అనుకుందాం. తాడు 10 ఏళ్ల తర్వాత పాతబడిపోయి ఇది చెడిపోతుంది, పనికి రాకుండా ముక్కలు అయిపోతుంది, దారాలుగా విడిపోతుంది దారాలుగా. అయితే దాన్ని పేనినప్పుడు 10 ఏళ్ళ ఉండే ఆ 10 ఏళ్ల దాని జీవితంలో జీవితకాలం, దాని జీవితకాలం అంటే ఆయుష్, తాడుకు కూడా ఆయుష్ ఉంటుందిగా మనలాగే. దాని 10 ఏళ్ల ఆయుష్లో కొద్దిసేపన్నా ఒక 5 నిమిషాలన్నా పాముగా మారిందా? చీకట్లో వేసినప్పుడు 5 నిమిషాలు పాముగా మారి మళ్ళీ వాపసు అవుతుందా? ఏమన్నారు? నువ్వు పామని అనుకున్నప్పుడు కూడా తాడుగానే ఉంది. ఒక్క నిమిషం కూడా, ఒక్క సెకండ్ కూడా పాముగా మారలే. అట్లాగే నేను జీవుడిగా, జగత్తుగా ఒక్క సెకండ్ కూడా మారలే, బ్రహ్మగానే ఉన్నాను, ముందు, ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికీ అట్లాగే. కనుక జ్ఞానము వస్తుస్వరూపాన్ని తెలియజేస్తే బంధనం తొలగిస్తుంది. అంటే ఉన్న బంధనమును తొలగిస్తుందా? ఉన్న పామును తీసేస్తుందా? వెలుతురొచ్చి ఉన్న పామును తొలగిస్తుందా? అయ్యో నేను పొరపాటుగా అనుకున్నాను, పామే లేకుండేది, ఎప్పుడూ తాడే అనిపిస్తుంది. మరి తొలగిపోయింది ఏమిటి? నవ్వుతాడు. తొలగటానికి ఒకటి ఉంటేగా. ఏం తొలగిందండి? ఏం పామే లేకుండే తొలగించేదేముంది? పాము ఉండి ఉన్నదాన్ని తీసేసామా? ఉంటే కదా తీసేయటానికి. అట్లా అందుకోసం ఉండే అన్న బుద్ధినే తీసాం, కానీ ఉండిన దాన్ని తర్వాత తీసాం కాదు. అక్కడ మొదలు కొన్నాళ్ళుండి తర్వాత తొలగించటం కాదు, మొదలు ఉండే అనేదే నిజం కాదు అని తీసేస్తాం. రోగం వచ్చాక మందుతో తొలగింది అని కాదు, రోగం వచ్చిందనేదే తప్పయ్యా, నీకు రోగమే లేకుండే అని చెప్తాడు. రెండిటికి తేడా ఉందా? వాడికి ఏదో రోగం వచ్చింది అనుకున్నాడు, అయ్యో ఇక్కడ నొప్పి వస్తుంది, అందుకోసం ఏదో హార్ట్ అటాక్ అని చూస్తే అంతా బాగుందయ్యా, నీకు ఏ రోగం లేదన్నా. మరి నీకేదో అనిపించింది, అది ఊరికేదో అనిపించి ఉంటుందిలే, అది నీ భ్రమాదేం లేదు పో అంటాడు. ఇప్పుడేమయ్యా నీ రోగం బాగైందా అంటే లేదన్నాడు. అయ్యో బాగాలేదా అంటాడు. రోగం బాగైందా? మందులు ఇచ్చాడు డాక్టర్, ఇయ్యలేదని. అయ్యో ఇయ్యకపోతే మరి అట్లాగే బాధ కలుగుతుంది కదా, రోగం అట్లాగే ఉంచేసుకుంటావా అంటే లేదు అంటే ఏమనాలి? రోగమే లేదు, రోగం బాగు చెయ్యటం వల్ల తొలగిపోయిందా? రోగం మందిచ్చాక బాగు చెయ్యటం వల్ల రోగం తొలగిందా? లేక రోగమే లేకుండే అని తెలిసిందా? తేడా ఉందా రెండింటికి? అట్లా కనుక ఉన్న రోగాన్ని తొలగించలే, అనిపించింది లేదయ్యా, ఎప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను, రోగం రానే లేదు అని తెలుసుకున్నాడు. అట్లా జ్ఞానం ఏం చేస్తుంది? ఇట్లా చేస్తుంది. వచ్చిన రోగాన్ని మందిచ్చి తొలగించదు. నీకు రోగం అనిపించింది, పరీక్ష చేస్తే రోగం లేదయ్యా, బాగున్నావు పో అన్నాడు. వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమయ్యా రోగం బాగైందా అంటే లేదు అంటాడు. ఏమని చెప్పాలి? బాగైందనాలా? లేదు అంటే అయ్యో బాగాలేదు, అట్లాగే ఉందా రోగం అంటే? అట్లాగే ఉన్నది కాదు, బాగైంది కాదు, మరేం చేయాలి చెప్ప? రోగం అట్లాగే ఉందా? కాదు.
బాగైందా? కాదు. మరి రెండిట్లో ఏదన్నా ఒకటి చెప్పు. రెండు కాదు. రోగం అట్లాగే ఉన్నది కాదు, బాగైంది కాదు. ఏమని చెప్పాలి? రోగమే లేదు, బాగవటమేమి. డాక్టర్ దగ్గరికి పోయావు కదా, పోయాను భ్రమ వల్ల. పోయితే ఆ భ్రమ తేలిపోయింది, అంతే, లేదని. అట్లా జ్ఞానము ఉన్నదాన్ని తొలగించదు. ఉన్నట్లు అనిపిస్తుంది, అది లేదయ్యా, ఎప్పుడు బ్రహ్మగానే ఉన్నావు, నీకేమీ కాలేదు వెళ్ళు అంటుంది అంతే. ఎప్పుడు అట్లాగే ఉన్నావు, బ్రహ్మగానే ఉన్నావు. ఎంతో నీకు అవిద్య లేకుండే, జీవత్వము లేకుండే, అవిద్య లేకుండే తొలగించటము లేదు, ఉన్నది బ్రహ్మే. అట్లా అవిద్య ఉన్నది తొలగించటం అనేది అవి కూడా తాత్కాలికంగా ప్రక్రియలుగా చెప్పామే గాని అవిద్య ఒకటి ఉంది, నిజంగా తొలగించాం, భ్రమ ఒకటి ఉంది, మళ్ళీ ఇవన్నీ నిజమైన ఘటనలు కావు. వాడికి రోగం ఉండే మందిచ్చాం తొలగించాం, అట్లా కాదు. రోగం నిజంగా ఉండే మందిస్తే తొలగింది అని అట్లేం లేదు. పై పరీక్ష చేసి చూస్తే రోగం అనుకున్నాడు, తొలగించాల్సిన అవసరం లేదు, రోగము లేదు. అట్లా తెలుసుకుంటే జ్ఞానం ఎట్లా వస్తుంది. అందుకని ఇక్కడ వేదాంత జ్ఞానమును కూడా అధ్యారోప అపవాద ప్రక్రియగా చెప్పామే గాని లౌకికంగా నిజంగా రోగం ఉందని, మళ్ళీ నిజంగా జ్ఞానం వస్తుందని, నిజంగా తొలగుతుందని కాదు. అజ్ఞానము లేదు, తొలగించటము లేదు. జ్ఞానాజ్ఞానాలు ప్రక్రియలే, విద్యలు ప్రక్రియలే. అవిద్య ఉన్నట్టు జ్ఞానం తొలగిస్తుందన్నట్టు చెప్తాం. స్వరూపంలో అవిద్య ఉండి తొలగింది కాదు, అవిద్య లేదు, తొలగించటము లేదు. అవునా? మనిషికి రోగము లేదు, మందిచ్చి తొలగించింది లేదు. రోగం వచ్చి తొలగిస్తే అది నిజమవుతుంది. అట్లా అవిద్య ఉండే అని, భ్రాంతి ఉండే అని, ఇప్పుడు తర్వాత తొలగించామని రెండూ లేవు. భ్రాంతే లేదు, తొలగించటము లేదు, అంతే. ఎప్పుడు బ్రహ్మగా ఉన్నాడు. ఎట్లా తెలుసుకునేదాన్ని జ్ఞానం అన్నాం. కనుక విద్యలు కూడా ప్రక్రియనే, అంతయు ప్రక్రియనే, చెప్పిందంతా ప్రక్రియనే. కానీ విద్యని వేదాంతం అంటే వేదాంతం అవిద్య ఉందని చెప్తుంది, జ్ఞానంతో మోక్షం వస్తుందని చెప్తుంది, కర్మతో రాదని చెప్తుంది. అందుకోసం ఇది వేదాంతం అంటే ఇదంతా ప్రక్రియ, ఇది స్వరూపం కాదు, ఇది తాత్పర్యం కాదు. మరి తాత్పర్యం కోసం విద్యల మాట ఎత్తానే గాని నువ్వు విద్యలు ఉన్నాయి వాళ్ళు అంటారు వేదంతా నాకు తెలిసలే, అంత అవిద్య ఉన్నది, అవిద్యతో సంసారం వచ్చింది, ఇక విద్యతో తొలగిపోతుంది అంటే వాడొక అవిద్య ఉందనుకుంటాడు, సంసారం ఒకటి ఉందంటాడు, విద్య ఒకటి వస్తుంది అంటాడు, తొలగిస్తుంది అంటాడు. ఇవన్నీ ఒక నిజమైన ఘటనలుగా తీసుకుంటున్నాడు. ఇవన్నీ నిజంగా జరుగుతున్న ఘటనలుగా పెట్టుకొని చూస్తున్నాడు. అట్లా చూస్తే అది వేదాంతం కాదు. నువ్వు ప్రక్రియను సత్యం చేసినట్టయి, ప్రక్రియను సత్యం చేసి వాటిని విని వాటిని కంఠస్థం చేసి ఇంకొకళ్ళకి చెప్పినట్లవుతుంది. అది మళ్ళీ లోక వ్యవహారం అయిపోతుంది. అదంతా లోక వ్యవహారం అన్నట్లవుతుంది. అందుకని వేదాంతపు బోధ ప్రక్రియ ఏం చెప్పినా ప్రక్రియ. ఎందుకంటే ఇవేవీ తనకు లేవు స్వతసిద్ధంగా. అవునా? ఇవన్నీ వినే ఉంటారు, అయినా మళ్ళీ జాగ్రత్త మర్చిపోతారు. మళ్ళీ విద్య అని మళ్ళీ మొదలు పెడతారు. మళ్ళీ అవస్థలు ప్రక్రియ, అవస్థ ప్రక్రియ తాత్పర్యం కోసమే. తాత్పర్యంలో ఇవేవీ లేవు. అట్లా అందుకోసం పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా ఇవన్నీ ప్రక్రియలే. ఏమే చెప్పని ప్రక్రియ, నోరు విప్పితే ప్రక్రియ అంతే. ఏం మాట్లాడినా బోధ కోసం తాత్కాలికంగా ఒక దశలో ఉన్న జీవుడి కోసం చెప్పింది. ఆ చెప్పింది ఏది ఆ స్వరూపంలో వాస్తవం కాదు. అట్లా ఇంతసేపు చెప్పామే రజ్జు సర్పంలో ఆ కాశీ చూసింది, మళ్ళీ తర్వాత ఈ రోగం వచ్చింది. ఈ 3 ఉదాహరణలను గమనించండి. ఈ విద్య ప్రక్రియలు, ఏ ప్రక్రియనే తీసుకోండి, అవస్థాత్రయం కానీ 3 సత్తలు కానీ. కనుక 3 సత్తలు పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా. సత్తా అంటే ఉనికి. 3 ఉనుకులు అంటే ఉనుకులు 3 అంటే ఎట్లా వస్తాయా? 3 పెట్టాలంటే దేశంలోనో కాలంలోనో రావాలి. అవునా? ఇది పారమార్థికం, దాని పక్కన వ్యవహారికం, దాని పక్కన ప్రాతిభాసికం అంటారా? అట్లా కాదండి అని. ఓకే, కింద పారమార్థికం, పైన చేస్తే రైళ్ళు ఎక్కారా ఎప్పుడన్నా? 3 tier ఉంటుంది చూడండి. అది కింద ఒక సీట్ ఉంటుంది, మధ్యలో ఒక సీట్ ఉంటుంది, మధ్యలో బెర్త్ ఉంటుంది. సీటు కాదు, బెర్త్. కింద ఒక బెర్త్, మధ్యలో ఒక బెర్త్, పైన ఒక బెర్త్. అట్లాగే పారమార్థిక బెర్త్, వ్యావహారిక బెర్త్, ప్రాతిభాసిక బెర్త్ అని 3 బెర్తులు ఉంటాయా అంటే? 3 అంటే ఎట్లా 3 చెప్పటం లేదు. 2 వ్యావహారిక ప్రాతిభాసికలు సర్పం లాంటివి. నీకు అనిపిస్తున్నవి ఎత్తి అది లేదు అని తీసేయటం అంటే. ఉన్నట్టు అనిపిస్తున్న దాన్ని ఎత్తి అవి ఇదేనయ్యా, దీన్నే అటు చూస్తున్నావు, వేరే ఏం కాదు అని. ఒకసారి ఉదాహరణ చెప్పనా?
నేను ఒకసారి ఒక సంస్కృత పాఠం చెప్తున్నాను ఒక చోట. వేదాంత పాఠం చెప్పి సంస్కృతం చెప్పాలి. చెప్తే అక్కడ టేబుల్ మీద పుస్తకం తెచ్చారు వాళ్ళు. తెచ్చి పెడితే ఆ పుస్తకం పాఠం చెప్పాను. చెప్పిన తర్వాత చూస్తే, అబ్బా ఈ పుస్తకం చూస్తే నా పుస్తకం లాగే ఉంది అన్నాను. నా పుస్తకం లాగే ఉంది, అంత అక్షరము ప్రింట్ అంతా అట్లాగే ఉంది, నా దగ్గర కూడా ఇటువంటిదే ఒక పుస్తకం ఉన్నది అని. వాళ్ళందరూ చూశారు, ఎవరూ మాట్లాడలేదు. అవునా, ఎవరూ మాట్లాడలేదు. అక్కడ ఎన్నవ ఎడిషన్ అంటే ముద్రణ చూస్తే అది 8వ ఎడిషన్, 8వ ముద్రణ. చూసేసరికి అబ్బా నా పుస్తకం కూడా 8వ ముద్రణనే ఉన్నదే అని నేను అనుకున్నాను. వాళ్ళు అట్లాగే విన్నారు. తర్వాత నా గదికి వెళ్ళిపోయాను. తర్వాత మరుసటి రోజు చూశాను, మరుసటి రోజు పుస్తకం వచ్చింది. నేనున్నాను, నా పుస్తకం కూడా ఇట్లాగే ఉంది. నా గదిలోకి వెళ్ళినప్పుడు పాఠం చెప్పే ముందు నేను పుస్తకం చూసుకుంటాను, నా దగ్గర కూడా అదే పుస్తకం ఉన్నది. అక్కడ వాళ్ళకి పాఠం చెప్పితే అంటే వాళ్ళ దగ్గర కూడా అదే పుస్తకం ఉందేమో, నాకు తెచ్చిచ్చారు అది అనుకున్నాను. మళ్ళీ అట్లాగే 3 దివసాలు గడిచింది. 4వ రోజు ఒకరోజు అడిగితే అదే రోజు అంటున్నా, రోజు వింటారు, ఎవరు ఏమన్నారు. 4వ రోజు అంట, నా మనస్సులో ఏమున్నది, ఇక్కడ ఒక పుస్తకం ఉన్నది పాఠం చెప్తుంటే, నా గదిలో ఒక పుస్తకం ఉన్నది, 2 పుస్తకాలు ఒకేలాగున్నాయి. బా 2 పుస్తకాలు అట్లా ఒకేలాగున్నాయే అనుకుంటున్నా. ఇక్కడ పాఠం చెప్పాక వదిలేసిపోతాను, నా గదిలోకి పోయి చూసుకుంటే అదేలాగున్నది. మళ్ళీ ఇక్కడికి వస్తే తర్వాత అంటారు, స్వామీజీ అదే మీ గదిలోదే ఇక్కడికి తెచ్చామన్నాను. అయ్యో రామ, మరి నా మనస్సులో 2 ఉన్నాయే, నేను 2 చూస్తున్నాను. ఇక్కడికి వస్తే ఇట్లాగే ఉంది అంట, అక్కడికి పోతే అట్లాగే ఉంది, నా మనస్సులో 2 ఉన్నాయి. 2 ఉన్నాయా? ఈ ఉదాహరణ బాగా ఆలోచించాలి. 2 ఉన్నాయా? 3 రోజులు చెప్తున్నా, అబ్బో నా పుస్తకం ఇట్లాగే ఉందే, అయ్యో ఇట్లాగే ఉందే, ఇదే ప్రింట్, ఒక చోట ప్రింట్ తప్పున్నది, నా పుస్తకంలో ఇట్లాగే ప్రింట్ తప్పున్నదే అన్నాను. ఇదే ఎడిషన్, ఇదే ముద్రణ, 8వ ముద్రణ అంటే వాళ్ళందరూ వింటారు, ఏమి అన్నారు. ఆ 4వ రోజు అక్కడ అంటాడు, అయ్యో స్వామీజీ అదే మీ పుస్తకమే ఇక్కడికి నేను తెస్తున్నా రోజు పాఠం కొని. అయ్యో మరి అట్లా చెప్పరేమిటి, నేను రోజు అంటున్నా 4 సార్లు ఇట్లాగే ఉంది ఇట్లాగే ఉంది అంటే. ఏమి అనరు, అట్లాగే చూస్తారు. ఏమి అనరు ఏమిటి అంటే, మీకు తెలిసేమో వాడు ఏమీ చెప్పడు, మీకు తెలిసేమో అనుకున్నా. నేను అంటున్నానుగా నా పుస్తకంలాగా ఉంది అని. నా పుస్తకం వలె ఉన్నది అంటే ఇది వేరే పుస్తకం అనుకుంటున్నా. 2 పుస్తకాలు నేను చూస్తున్నా, 2 చూస్తున్నా, 2 ముడుతున్నా, 2 వాడుతున్నా. 2 పుస్తకాలు 2 పుస్తకాలు 2 ఉన్నాయా? తర్వాత తెలిసాక ఒకటైపోయింది. ఆ 2వది ఎక్కడి నుంచి వచ్చింది? భ్రమ అంటారు. పోనీ భ్రమ వల్ల వచ్చిందా? భ్రమ వల్ల 2వది పుట్టిందా? ఆ 2వది ఎక్కడ? అక్కడికి పోతే గదిలో ఉంది, ఇక్కడ అదేలాగుంది అంటుంది. తెలిసాక 2 పోయి 1 అయిందా అంటే 2 కలిపేశామా? 2 లేనే లేవు, ఊరికే నా పొరపాటు. దాన్నే చూస్తూ ఇంకొకటి అనుకుంటున్నా, దాన్నే చూస్తూ నేను చూస్తున్నా, ముట్టినా, చేతిలో ఒకటే ఉంది, కానీ మనస్సులో 2 వచ్చాయి. అనుభవంలో 1, మనస్సుకు 2 పెట్టుకుంటున్నది. మనస్సు 2 పెట్టి అక్కడొకటి ఇక్కడొకటి. ఇక్కడ పాఠం చెప్పేటప్పుడు నా గదిలో 2 అని చూస్తున్నది, మనస్సులో 2 పెట్టుకుంటున్నది. నేను 2 చూస్తున్నా, 2 ముడుతున్నా, ఒకటి తర్వాత ఒకటి, ఇక్కడొకటి అక్కడొకటి, ఇక్కడొకటి అక్కడొకటి. నిజంగా ఉన్నది ఒకటి. ఎట్లా చేసింది చూడండి. ఇక ఈ రకంగా ఉంటుంది ద్వైతం బ్రహ్మ. అక్కడ ఏదో అనుకో, అది ఏమీ లేదు. నువ్వు జగత్తు అంటే నువ్వు చూస్తున్నదంతా బ్రహ్మే. ఇది బ్రహ్మ కాదు, ఇంకేదో చూస్తున్నా. అంత అయ్యాక చూస్తే మరి ఇదంతా బ్రహ్మే కదా. అవును, మరి ఎంతసేపు అదే ఊరికే భ్రమ. కనుక అదే స్వామీజీ అదే ఇక్కడికి తెచ్చాము అంటే అయిపోయింది. 2 పుస్తకాలు ఒక్కటైపోయాయి. 2 ఒకటి నిజంగా కలిసిపోయాయా? 2 నిజంగా ఉండేనా? చెప్పండి. 2 నిజంగా ఉండి తర్వాత జ్ఞానంతో 2 ఒకటైపోయాయా? 2 అన్న భ్రమ తొలగింది, ఉన్నదదే. మళ్ళీ ఎప్పట్లాగే పుడుతున్నాం, పట్టుకుంటున్నాం, మాట్లాడుతున్నా అని చేస్తున్నాం, ఏం తేడా లేదు. నీ 2 అన్న బుద్ధి తొలగింది అంతే. అదే వస్తుంది, అదే ఒకటే. అట్లా ఉంటుంది. విచిత్రం ఇది. ఎన్నెన్న ఉదాహరణలు చెప్పచ్చు ప్రపంచంలో. ఎటు చూస్తే అటు ప్రపంచమే ఉదాహరణ కాదు. ఒక్కసారి విషయం స్పష్టంగా తెలిస్తే అడుగడుగు ఉదాహరణ, మాట ఉదాహరణ, వస్తు ఉదాహరణ, ప్రతిదీ ఉదాహరణనే. అందుకోసం వ్యావహారిక సత్తా అంటే ఇంకొకటి లేదు. ఇప్పుడు నా గదిలో ఉన్నది ఒకటి నిజమైన పుస్తకం, అవునా? ఇక్కడికి చూసేది ఒకటి వ్యావహారిక సత్తా, ఇక్కడ చూసేది ఇంకొకటి. నా గదిలో వాడుతున్న పుస్తకం నిజమైంది, ఒకటి నిజమైన పుస్తకం, ఇంకొకటి భ్రాంతి పుస్తకం. 2 ఉన్నాయా? ఒక్కదాన్నే 2 అంటున్నావు అంతే. అట్లాగే ప్రాతిభాషిక సత్త ఒకటి, వ్యావహారిక సత్త 2 లేవు, ఉన్నది ఒకటే సత్తా. నువ్వు ఇంకొకటని పేరు పెడుతున్నా, ఇంకొకటి అన్నట్టు అనుకుంటున్నా, ఒకటే చూస్తున్నావు.
దాన్నే చూస్తున్నావు, ఇంకొకటి అనుకుంటున్నావు. నువ్వు అనుకున్నా అదే ఉన్నది. ఎట్లా ఉంచండి ఇక్కడ విచిత్రంగా ఉంది. ఇంకొకటి అనిపిస్తుంది ఉన్నది అదే. నువ్వు చేత్తో ముడుతున్నావు, చూస్తున్నావు, దాన్నే చూస్తున్నావు, కానీ ఇంకొకటి ఇది నా దగ్గర ఉండే అట్లాగే ఉన్నది అనుకుంటున్నాడు. నేను ఇంకొకటి చూసొచ్చా అంటాడు. అక్కడికి పోయి ఇంకొకటి గదిలో అంటాడు, నా గదిలో పుస్తకం ఉన్నది, అదిగో వాళ్ళు తీసుకొచ్చారు, నేను ఇంకో పుస్తకం కూడా చూసా, ఇట్లాగే ఉంది అంటాడు. నేను ఇంకొకటి చూసా మనసులో పెట్టుకున్నాడు. ఇంకొకటి చూసా, రెండో పుస్తకం చూసా అంటాడు. రెండో పుస్తకం చూస్తున్నాడా? ఇంకొకటి చూశాడా? కానీ అనుకోవటంలో మాత్రం రెండు. బుద్ధిలోనే రెండు ఉన్నాయి, అనుభవంలో ఒకటే. రెండనేది ఎక్కడా లేదు. మరి అనిపిస్తుంది అంటే అనిపించినంత మాత్రాన ఉనికి మారదు. ఉనికి ఒకటే, అనిపించడం ఇంకొకటి. ఎంత అనిపించినా ఉనికి మాత్రం ఒకటే పుస్తకం. అది మీరు గమనించండి. ఒక్క పుస్తకం రెండులో ఎట్లా మోసం చేసిందో చూడండి, ఎంత భ్రమ జరిగిందో. చూస్తున్నావు ఒకటే, మళ్ళీ ముడుతున్నావు, దాన్నే ముడుతున్నాడు, దాన్నే చదువుతున్నాడు. కానీ ఇంకోటి చూస్తున్నాడు, నేను ఇంకొకటి అంటాడు. మరి ఉన్నది ఒకటే. అట్లా నేను జగత్తట, జీవుడట, ఇంకొకళ్ళట, నామరూపాలట అవన్నీ అనిపిస్తున్నాయి. ఉన్నదంతా ఉనికి ఒకటే. అట్లా ఇక్కడ వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా అనేది లౌకికులు ఇంకొకటి అనుకుంటున్నారు కదా అని వారి మాటగా ఎత్తి ఇదంతయు ఒకటే, ఆ ఒక్కదాన్నే ఇంకొకటి అనుకుంటున్నారు. సరే, ఇక ముందుకెళ్దాం. ಆತ್ಮನ ಎರವೇ ಅನಾತ್ಮದಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ. ఇక్కడ చాలా మంది చెప్తారు. స్వామీజీ ఉదాహరణ ఇస్తారు. నీళ్లు వేడెక్కాయి, నీళ్లు కాస్తే వేడెక్కుతాయి. నీళ్లు వేడెక్కితే నీళ్లను ముడితే నీళ్లు కాలుతుంది, చెయ్యి కాలుతుంది అంటారు. నీళ్లు కాలుస్తుందా? నీళ్లు కాల్చవు. అయినా మరి ఆ నీటికి వేడి ఎక్కడి నుంచి వచ్చింది? నిప్పుకే చెందినది నిజంగా వేడి అగ్నికి చెందిందే. అగ్నికి చెందినటువంటి వేడి నీరు దాన్ని అరువు తెచ్చుకున్నదంటే దానిదే దీంట్లో అనిపిస్తుంది అంతే. ఆ నిప్పు అగ్ని కొంత భాగము నీటిలో ఉండటం వల్ల అనిపిస్తుంది. నువ్వు నీరు ఎంత ముట్టినా కాల్చేది నీరా, అగ్ని? నువ్వు ఎంత ముట్టినా కాల్చేది అగ్నే, నీరు కానే కాదు. నీరు ఊరికే దాని నిమిత్తం. అవునా? నీరన్న మాధ్యమం అంటారా, పరికరం అంటారా, ఏమంటారు? సాధనం. తద్వారా ఉంటున్నది నిజంగా అగ్నే. అట్లా ఆ ఉనికే ఇక్కడ తోస్తుంది, కానీ దీనికి సపరేట్ ఉనికి లేదు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇస్తారు. యస్యైవ స్ఫురణం సదాత్మకమిదం అసత్కల్పార్థకం భాసతే. అదేముంది? నానా ఛిద్రఘటోదర స్థితమహ దీప ప్రభాభాస్వరం. అక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నచ్చు. మీరు అవన్నీ చదువుతారా? అవన్నీ చదువుతారా? మీరంతా పరమార్చింతామని వాళ్ళే కదా. ఏ పుస్తకాలు ఏవి అవసరం లేదు. ఒక కుండ ఉన్నదట. కుండకి చుట్టూ 5 రంధ్రాలు చేశాడు. లోపల ఒక దీపం పెట్టాడు, వెలుగుతుంది దీపం. చీకటి గదిలో పెట్టాడు. చీకటి గదిలో లోపల దీపం పెట్టాడు, కుండ మూసేశాడు, చుట్టూ 5 రంధ్రాలు ఉన్నాయి. చీకటి గదిలో కూర్చున్నాం, ఏం కనిపిస్తుంది? 5 రంధ్రాల నుంచి, 5 దిక్కుల నుంచి వెలుగు బయటకు వస్తుంది. బయటకు వచ్చిన వెలుగు 5 వెలుగులు అనిపిస్తుంది. అవునా? వెలుగులు 5 ఉన్నాయా? 1 ఉందా? మూల దీపం ఒక్కటే. అది 5 రంధ్రాల నుంచి బయట పడటం వల్ల 5 వెలుగులు, 5 కిరణాలు అనిపిస్తున్నాయి. అట్లాగే ఆ ఒక్కటే సత్తా ఆ 3గా అనిపిస్తున్నది, కానీ మూలం ఒక్కటే. అట్లా ఇంద్రియాలలో అనిపిస్తే అది చైతన్యం వేరే కాదు, అదే చైతన్యం. సాక్షి చైతన్యమే మనస్సు ద్వారా, మనస్సులో అనిపిస్తే దాన్ని మనస్సు అన్నాం.
ఇంద్రియాల్లో అనిపిస్తే ఇంద్రియాల తెలివి అన్నాం. కానీ ఆ తెలివి ఒక్కటే, ఇక్కడ అనిపించినా అక్కడ అనిపించినా ఉన్న తెలివి ఒకటే, ఎక్కడున్నా అదే. దాన్నే ఇక్కడ చూస్తున్నాం. అంటే మనస్సుకు చెందినది అని మనం పొరపాటుగా చూస్తున్నా అది ఉన్నది అక్కడదే, ఆ చైతన్యానిదే, సాక్షిదే. ఆత్మకు చెందినదే వెలుగు, మనస్సులో చూస్తున్నాం. ఇప్పుడు బంగారంకి ఒక మెరుపు ఉంటుంది కదా, శుద్ధంగా బంగారం కల్తీ లేనిది ఉంటే దానికి ఒక రకమైన తేజస్సు ఉంటుంది, అవునా? ఒక మెరుపు తేజస్సు ఉంటుంది, దానికి రంగు. ఆభరణం చేస్తే ఆభరణంలో కూడా ఆ మెరుపు వచ్చేస్తుంది. అంటే బంగారానికి చెందినటువంటి మెరుపు ఆభరణంలో కనిపిస్తుంది. అయితే ఆభరణంకు సొంత మెరుపు ఉన్నదా? ఒక దారంకు రంగు వేస్తే, దారం పట్టు అయితే ఏమంటారు, పట్టుకు రేష్మి అంటారు, దారము రేష్మి అయితే అది వస్త్రం ఏమవుతుంది? రేష్మి అవుతుంది. అట్లా దారము నూలైతే, కాటన్ అయితే బట్ట కాటన్ నూలు అవుతుంది. అంటే దారము లక్షణము బట్టకొస్తుంది, దారము యొక్క గుణం బట్టకొచ్చేస్తుంది. అంటే నిజంగా దారానికి చెందిందే అది బట్టలో తోస్తుంది. కానీ బట్టకు సొంతది ఏమైనా ఉంటుందా? పట్టు దారంతో కాటన్ వస్త్రం తయారవుతుందా? దారం పట్టు, వస్త్రం కాటన్ అవుతుందా? కాదు. అట్లాగే ఆ పరమాత్మ సాక్షి యొక్క ఉనికి జగత్తుకు తోస్తుంది, అంతేగాని జగత్తుకు తనదైన ఉనికి లేదు. ఆ ఉనికే ఇక్కడ తోస్తుంది, అంతేగాని దీనికి సొంత ఉనికి లేదు. ఒక ఫోటో ఉంది, ఫోటో అక్కడ పెడితే పైన మీరు గాజు పలక పెట్టేస్తే గాజు పలక మనకు అక్కడ కనిపించదు, గాజు పలక ఫోటో అయిపోయినట్టు ఆ గాజు పలకలోంచి పలకనే ఫోటోగా కనిపిస్తుంది, అవునా? ఫోటో ఉంటుంది, ఫ్రేమ్ పెడితే దాని మీద గాజు పలక కనిపించదు. అంటే ఏమవుతుంది? ఫోటోతో కలిసిపోతుంది. కలిసిపోయి మనకి ఇక్కడ నుంచి ఇది ఫోటోనే అంటారు. ఇది ఫోటో కాదయ్యా, ఇది పలక అంటే, అయ్యో ముట్టి చూస్తుంది పలక అంటే లోపల ఉంది అని అంటారు. ఆ లోపల ఉన్నది పలక మీదకి వచ్చేసి పలకనే అన్నట్టు కనిపిస్తుంది మనం. అట్లా అంటే ఇప్పుడు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి పుష్పం ఉన్నదనుకోండి, ఏముంటుంది? మందార పుష్పం. పక్కకు స్ఫటికం పెడితే ఏమవుతుంది? మందారపు రంగు ఆ స్ఫటికంలో కనిపిస్తుంది. స్ఫటికంకు రంగు వచ్చేస్తుందా? అక్కడే ఉంటుంది. అక్కడే ఉన్నా దాన్ని దగ్గర పెట్టేసరికి దీంట్లో తోస్తుంది అంతే, నిజానికి స్ఫటికానికి రంగు లేదు, ఈ రంగు అక్కడ కనిపిస్తుంది. అట్లాగే చైతన్య రూప ఆత్మకే వెలుగు, దానికే ఉనికి. ఈ ప్రపంచంలో అనిపించింది అది ఇక్కడ తోస్తుంది, పొరపాటుగా ఉన్నది అక్కడే, ఇక్కడ తోస్తున్నా ఉన్నది అక్కడే. నిజానికి ఇది అంటూ వేరు కాదు, ఇది ఉన్నది అంటే ఇక్కడ కూడా ఆ ఉనికి బ్రహ్మే. అందుకోసం ಆ ಆತ್ಮನ ಸದ್ರೂಪವಾದ ತೋರಿಕೆಯೇ ಅಸತ್ಕಲ್ಪವಾಗಿರುವ ಪದಾರ್ಥಗಳಲ್ಲಿಯೂ ಸೇರಿಕೊಂಡು ಕಾಣುತ್ತದೆ ಎಂದು ಎಣಿಸುವುದೇ ಯುಕ್ತವು. 56ನೇ ಕೊನೆಯ ವಾಕ್ಯ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಸ್ತೋತ್ರದಲ್ಲಿದೆ. అంటే ಯಸ್ಯೈವ ಸ್ಫುರಣಂ ಸದಾತ್ಮಕಮಸತ್ಕಲ್ಪಾರ್ಥಕಂ ಭಾಸತೆ. ఇక సత్తా అంటే అందరే నేను కన్నడ చెప్పి తెలుగులో మర్చిపోతుంటాను. ప్రతిరోజు నేను జ్ఞాపకం చేసుకోవాలి, కన్నడలో చెప్పాలా తెలుగులోనా. టైం 11:30 అంత త్వరగా అయిపోయింది. ఈరోజు విషయమే చెప్పలేదు, ఉదాహరణలే ఎక్కువ. సాక్షి యొక్క ఉనికే ప్రపంచంలో కనిపిస్తున్నది. ఇక్కడ కొన్ని మాటలు చెప్తారు చూడండి, 69 యొక్క భాగంలోని చివరి పారాగ్రాఫ్లో కొన్ని మంచి మాటలు ఉన్నాయి. ఎచ్చరవు తనಗೆ సాక్షిಯಾದ ఆత్మన ಬೆಳಕಿಲ್ಲದೆ ತೋರುವುದಿಲ್ಲ. 2 అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థలు సుషుప్తి యొక్క అథవా సాక్షి యొక్క ప్రతీతులే, ప్రతిబింబాలే. అంటే ఇప్పుడు అద్దంలో మన ముఖ ప్రతిబింబం కనిపిస్తే అద్దంలో ఇంకొక ముఖం, ఇక్కడ ఒక ముఖం ఉందంటామా? చిన్న పాపకు చూపిస్తే అద్దంలో ఏమంటది? అక్కడ ఇంకొక పాప అంటుంది, అవునా? ఇది నా ప్రతిబింబమైన పాప గ్రహించలేదు, అక్కడ ఇంకొక పాప అంటుంది అద్దంలో చూసేసరికి. అట్లా
ఈ ఉనికే అక్కడ చూస్తున్నాం కానీ ఇంకొక ఉనికి లేదు అక్కడ. కాకపోతే చోటు మార్చాం, ఇక్కడిది అక్కడ అంటున్నావు. నువ్వు అక్కడ అన్నా అదే ఉనికి చూస్తున్నావు, రెండో ఉనికి లేదు. అదే ఉనికిని అక్కడ చూస్తున్నావు అంతే. కనుక జాగ్రత్త ఉన్నది అంటే జాగ్రత్తలోని ఉనికి ఆ సాక్షే. జాగ్రత్తకు సొంత ఉనికి లేదు, ఆ సాక్షే జాగ్రత్తలు. ఎట్లాగైతే బంగారపు వర్ణమే రంగు, ఆ మెరుపే ఆభరణంలో కనిపిస్తుంది. బంగారపు మెరుపే ఆభరణంలో కనిపించినట్టుగా ఇది. అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోయింది అనకండి, అక్కడ ఇక్కడ చోటు భేదం లేదు, ఒకటే వస్తువు. పొరపాటుగా ఇంకొకటి అంటున్నాం అంతే. కనుక ఎచ్చరవు తనಗೆ ಸಾಕ್ಷಿಯಾದ ಆತ್ಮನ ಬೆಳಕಿಲ್ಲದೆ ತೋರುವುದಿಲ್ಲ, కనసు నిద్రయు ಹಾಗೆಯೇ. అది కూడా ఆత్మ యొక్క వెలుగు, సాక్షి వెలుగు లేకపోతే జాగ్రత్తే కనిపించదు. జాగ్రత్తను ఎవరు చూస్తున్నారు? చూసేవాడు లేకపోతే జాగ్రత్త అవస్థ కనిపిస్తుందా? చూసేవాడు సాక్షి, సాక్షి యొక్క ప్రకాశం అంటే తెలివి. తెలివికి స్వతంత్రంగా ప్రపంచం కనిపిస్తుందా? అంటే తెలివికి సహాయం లేకుండా, తెలివిగా కనిపించకుండా స్వతంత్రంగా కనిపిస్తుందా? తెలివిలోనే కనిపిస్తుంది, అవునా? అయితే ಅವುಗಳಿಗೆ ಸಾಕ್ಷಿಯ ಅರಿವು ಬೇಕೇ ಬೇಕು. ಎಚ್ಚರವಾಗಲಿ ಕನಸಾಗಲಿ ನಿದ್ರೆಯಾಗಲಿ ಈ ಸಾಕ್ಷಿಯನ್ನು ಬಿಟ್ಟು ಇರಬಹುದೆಂಬು ಊಹಿಸುವುದಕ್ಕೆ ಆಗುವಂತಿಲ್ಲ. జాగ్రత్త కానీ స్వప్నం కానీ సుషుప్తి కానీ సాక్షి యొక్క వెలుగు కాకుండా దాన్ని వదిలి దానికి స్వతంత్రంగా ఉందని ఊహించుకోవటమే జరగదు. ಇವುಗಳ ಸಾಕ್ಷಿಯ ಅರಿವನ್ನು ಬಿಟ್ಟು ತಮಗೆ ತಾವೇ ಇರಬಹುದೆಂದು ಕಲ್ಪಿಸುವುದಕ್ಕೆ ಹೊರಟರೆ ಸಾಕು, ಕೂಡಲೇ ಅವುಗಳು ಇರವು, సొన్నెయాగి బిడువదు. ఈ సాక్షి వెలుగు, సాక్షి యొక్క చైతన్యము, సాక్షి యొక్క తెలివి కంటే వేరుగా ఊహించుకొనే రాదు. ఊహించుకోకపోతే అవి లేనే లేకుండా అవుతాయి. తెలివికి కనిపిస్తున్నాయి మొదటి మెట్టు. సామాన్యులకు ఏమనిపిస్తుంది? తెలివికి పదార్థాలు కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం లోతుగా వివేకం చేస్తూ ఉంటే తెలివికి కాదయ్యా, తెలివిలో కనిపిస్తున్నాయి. గదిలో ఆకాశంలో వస్తువులు పెట్టినట్లుగా మొదలు గదికి బయట ఉండి నేను ఇక్కడి నుంచి అక్కడ రోడ్డు మీద వస్తువులు చూస్తున్నట్టుగా చూస్తాం. ఇంకా కొంచెం లోతుగా వివేకం చేస్తే మెలకువ తెలివిలో ప్రపంచమంతా కనిపిస్తుంది. మెలకువ తెలివిలో. ఇంకా లోతుగా చూస్తే తెలివిగా కనిపిస్తుంది, తెలివిలో కాదు, తెలివిగా. తేడా గమనించారా? ఒకటి, ఓంకార ఆకారంలో వైరు పెట్టి లైట్ వెలిగిస్తారు చూడండి కొందరు. ఓంకార ఆకారంగా మీరు బల్బును పెట్టి బల్బు లోపల ఫిలమెంట్ పెడతారు. ఆ ఫిలమెంట్ను ఓంకార ఆకారంలాగా పెట్టి స్విచ్ ఆన్ చేస్తే వెలుగు ఎట్లా కనిపిస్తుంది? ఓంకార ఆకారంలో వెలుగు కనిపిస్తుంది. వెలుగుకి ఏ ఆకారం ఉన్నది? ఓంకారం ఉన్నదా? ట్యూబ్ లైట్గా ఉంటే వెలుగుకు పొడుగు ఆకారమా, పొట్టి ఆకారమా? ఎట్లా? వెలుగుకు ఆకారం ఏంటి? వెలుగు వెలుగే, అవునా? అట్లా ఇప్పుడు ఇక్కడ ఓంకారం ఎక్కడ కనిపిస్తుంది? వెలుగులో కనిపిస్తుందా లేక వెలుగుగా కనిపిస్తుందా? ఇక్కడ ఓంకార ఆకారంలో ఫిలమెంట్ పెట్టి వెలిగిస్తే ఓంకార ఆకారము వెలుగు స్వరూపంగా కనిపిస్తుంది. అట్లాగే ప్రపంచ పదార్థాలు మొదలు తెలివికి కనిపిస్తున్నాయి, మొదటి సామాన్యులది. కొంచెం వివేకం చేస్తే తెలివిలో, మెలకువ అవస్థలో భాగంగా కనిపిస్తాయి. తర్వాత చూస్తే మెలకువలో కాదయ్యా, మెలకువన్న చైతన్యంగానే కనిపిస్తాయి. అంటే చైతన్యంకు వేరుగా లేవు. చైతన్యమునే ఊరికే పేర్లు పెట్టావు, అసలు వేరుగా లేవు, అంతా చైతన్యమే. ఆ తర్వాత ఇట్లా వివేకం ఒకటొకటిగా లోతుకు వెళ్ళాలి. తర్వాత చూడండి, ಆದ್ದರಿಂದ ಸಾಕ್ಷಿಯ ಇರವೇ ಅವುಗಳ ಇರವು, ಅದು ಸಾಕ್ಷಿಯಿಂದ ಸಾಲ ತೆಗೆದುಕೊಂಡದ್ದೇ ಹೊರತು ಸ್ವಂತವಲ್ಲ. అంటే సాక్షి నుంచి అరువు తెచ్చుకున్నదే ఉనికి, కానీ దానికి సొంత ఉనికి లేదు. ಆದ್ದರಿಂದ ಅವುಗಳ ಇರವಿನ ತಿರುಳು ಸಾಕ್ಷಿಯೇ ಎಂದಾಗುತ್ತದೆ. ఇక సాక్షి గురించి తర్వాత ఇంకో మాట చెప్తాడు. ಈಗ సాక్షిಯ ಸ್ವರೂಪವನ್ನು ಕುರಿತು ವಿಚಾರಿಸತೊಡಗಿದರೆ ಅದರ ಇರವು ಮತ್ತೊಂದರ ಹಂಗಿಲ್ಲ. అంటే జాగ్రత్త స్వప్న అవస్థలకు ఉనికి స్వయంగా లేదు, సాక్షి ఉనికే వాటిదిగా కనిపిస్తుంది. మరి సాక్షికి ఎట్లా అంటే సాక్షికి ఇంకెవరి నుంచి తీసుకోనక్కర్లే, తానే ఉన్నది. సాక్షి స్వయంగా ఉన్నది. ఇప్పుడు నటుడు పాత్ర,
లౌకికంగా నటుడికి స్వయంగా ఉనికి ఉన్నది, పాత్రకు స్వయంగా ఉనికి ఉన్నదా? నటుడి పాత్రకు పాత్రకు హరిశ్చంద్రుడికి రాజకుమారు మీద కోపం కలిగింది అనుకోండి, అవునా? మీరు ఏ సినిమా చూస్తారు? కన్నడ చూస్తారా, తెలుగు చూస్తారు? హరిశ్చంద్రుడికి సరే ఎన్టీ రామారావు అనుకుందాం. హరి పాత్ర నటుడేమో ఎన్టీ రామారావు, పాత్ర హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడికి ఎన్టీ రామారావు మీద కోపం కలిగితే నిన్ను వదిలేసిపోతానంటే ఎక్కడికి పోను? నటుడిని వదిలేస్తే పాత్ర ఉంటుందా? పాత్ర అనేది లేదు. ఈయనకే ఇంకో పేరు పెట్టామే కానీ అక్కడ పాత్ర అంటూ ఉందా? ఏమైనా ఊరికే పేరే కానీ, నోటి మాటే కానీ అక్కడ ఏమైనా ఉందా? అట్లా జాగ్రత్త స్వప్నాలకు సుషు సాక్షి కాకుండా స్వయంగా ఏమీ లేవు. మరి అవి ఏమిటి అంటే సాక్షికే ఇంకొక పేరు, అంతే. సాక్షికే ఇంకొక పేరు జాగ్రత్త, సాక్షికే ఇంకొక పేరు స్వప్నం. ఉన్నది ఒకటే, తానుగా ఉన్నది అది, ఊరికే చూడటంలో పొరపాటు, అంతే. అయితే నటుడికి సొంత ఉనికి ఉన్నది. నటుడు పాత్ర మీద ఆధారపడ్డాడు, పాత్ర లేకుండా నటుడు ఉంటాడు, అవునా? పాత్ర మాత్రం నటుడు లేకుండా ఉండదు. అట్లా అంటే రెండు ఉన్నాయా అంటాం, రెండు లేవు. ఊరికే కల్పన అని చెప్పటానికి ఉదాహరణ తీసుకొచ్చాం. ఆ ఉదాహరణని ఎందుకు తెచ్చామంటే ఒక్కడనే రెండు అన్నట్లు చేస్తున్నాం, అంతే. ఒక్కడనే పట్టుకున్నాం, రెండుగా ఊరికే మాట వరుసకు కల్పిస్తున్నాం, అంతే. అది అటువంటి ఉదాహరణ ఎందుకు తీసుకుంటున్నామంటే మనకు నిజంగా అనిపిస్తున్నది కాదు అని చెప్పటానికి అటువంటి ఉదాహరణ ఎత్తాం. అక్కడ రెండవది లేదు, ఒక్కదాన్నే రెండు అన్నట్టు మాట్లాడుతున్నాం, అంతే. అంటే చివరికి ఒకటే. ಏಕೆಂದರೆ ಆ ಕಲ್ಪನೆಗೂ ಸಾಕ್ಷಿಯೂ ಇರಬೇಕಾಗುತ್ತದೆ. ಹೀಗಿರುವುದರಿಂದ ಸಾಕ್ಷಿ ಅನುಭವಕ್ಕೂ ಗೋಚರವಾಗುವುದೇ ಅವಸ್ಥೆಗಳ ಇರುವೆಂದು, ಅದರಿಂದ ಸಾಕ್ಷಿಯ ಇರುವು ಮತ್ತೊಂದರಿಂದ ಬಂದಿರಬೇಕೆಂಬ ಕಲ್ಪನೆಗೆ ಅರ್ಥವೇ ಇಲ್ಲವೆಂದು కల్పించబేకాగుతుంది. అందువలన సాక్షి ఉనికికి వేరుగా ఇంకొక ఉనికి లేదు, ఉనికంతా ఒకటే సాక్షి రూపం. అది తాత్పర్యమైంది. అయితే ఈ సాక్షే, ఈ ఉనికి, ఈ ఉనికే జాగ్రత్త స్వప్నాలుగా తోస్తున్నదన్నాం. ఇప్పుడు జాగ్రత్త స్వప్నాలను తీసేసి శుద్ధ ఉనికిని చూడాలి, కేవల ఉనికి, వట్టి ఉనికిని చూడాలి. మనం తర్వాత పాఠంలో చెప్పుదాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. బాత్రూమ్ ఒకసారి నీళ్ళు వేయించిందిరా అని చెప్పి ఎవరో వస్తాను కదా, అన్ని లిటర్ నూనెకి మాత్రం నొక్కి కొంచెం అట్లా కస నొక్కి నీళ్ళు నీళ్ళు ఎక్కించుకోండి. పడుతున్నాయి. ముక్కలు ముక్కలు అయిపోయింది.
వస్తాతల వివేక ప్రక్రియ ఒకటే విన్నారా? అధ్యాపక బోధ కార్యకారణాలు తెలుసా? విద్యను అవును సార్. అది కూడా ప్రక్రియ ఉంటుంది కాదు అని ఇవన్నీ తెలుసు. తెలుస్తుంది సార్. నువ్వు ఏం తెలుసా ఏం తెలియదా తెలియదు. ఒకసారి ఒకసారి. సీతారామయ్య ఫోన్ చేసి ఓ, ఈరోజు వస్తున్నాను. రోజు వస్తున్నాం ఒకసారి. చిక్కబళ్ళాపూర్లో ఉన్నాను. ఇక్కడికి చేరిపోయారా? చిక్కబళ్ళాపూర్లో ఉన్నాను సార్. ఇక్కడ స్కూల్లో పెట్టే- అక్కడి నుంచి వస్తాను. ఆహా. అంటే పోయాను. బెంగళూరు పోయి వచ్చినట్టు వస్తాను. ఎందుకు పోయి ఇందూరు పోయి తెస్తుంది. ఆ. సరే సరే రాని. ఎప్పుడు వస్తావు? 10:30 ఫోన్ చేసిన సార్. 4-5 అవర్స్ పడుతుంది. 2 గంటలకు వస్తాను. 3 అవుతుంది సార్. 3 అవుతుంది. ఏ క్యాస్ట్ సార్ మీరు? ఏమో నాకు తెలియదు. సమ్ కాపు కమ్మ రెండింటిలో ఏదో ఒకటి కామెంట్స్ అంటాం. రెండైతే కాదు అయ్యా ఉన్నది ఇంకా సమ్ కాపు లేక కమ్మ రెండింటిలో ఏదో ఒకటి కామెంట్స్. ఈ అమరేంద్ర వాడు సార్. అమరేంద్ర అని ఒకటే అనుకుంటా. అమరేంద్ర దాన్ని ఒకటే తీసుకుంది. వాసు బ్రాహ్మణుడు సార్. ఎవరు? వాసు. వాసుబ్రహ్మణ్యం. వాసుబ్రహ్మణ్యం రోజు శ్రీరామం చేస్తాడు. తన అంటే కొడుకు వీళ్ళ కంపెనీలో ఉన్నాడు ఆయన. కొడుకు వేదం చెప్పి దాన్ని కొన్ని రోజులు చెప్పించాడు.